అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఒక జెన్యూన్ ఎంటర్‌ప్రెన్యూర్ స్టోరీ మీకోసం. టుడే ఈజ్ అవర్ స్పెషల్ గెస్ట్ నరేంద్ర కుమార్ కామరాజు. ప్రణీత్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్. ఈయన సెల్ఫ్ మేడ్ పర్సన్. ఆయనంతటా ఆయన ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా నీతికి నిజాయితీకి కట్టుబడి ఆయన చేసే బిజినెస్లో ఎంతో ట్రాన్స్పరెన్సీ ఉండాలని చెప్పి ఒక చిన్న ఎంప్లాయ్ దగ్గర నుంచి ఈరోజు ఇన్ని సంస్థలకి అధిపతిగా వచ్చిన జర్నీని ఆయన మాటలను తెలుసుకుందాం. పాపం వాళ్ళ పనిలో వాళ్ళంత బిజీగా ఉన్నా ఒక ఆయనేమో ఆఫీస్లో హడావిడిగా ఉన్నారు, ఇంకొక ఆయనేమో హైవే మీద డ్రైవింగ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు డిస్టర్బ్ చేసి ఒక 5 నిమిషాలు మాట్లాడాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వాళ్ళు మిమ్మల్ని నన్ను తిట్టుకున్నారేమో మీకు చెప్తారు తర్వాత. యాక్చువల్గా నరేంద్ర గురించి తిట్టుకోరు ఎప్పుడు. అదే అన్నారు కదా, నరేంద్ర గురించి మేము ఏదైనా అండి మేము ఎక్కడైనా ఆగుతామని అంటున్నారు కదా. దట్స్ రియలీ నైస్ అండి. సో మీ ఫ్రెండ్స్ దగ్గర నుంచి మీరు ఇప్పుడు కంటిన్యూ చేయొచ్చు. సార్ నేను బేసిక్లీ ఫస్ట్ నుంచి కూడా ఫ్రెండ్స్ జనాలతో ఉండడం అలవాటు మేడం. ఐ కాంట్ లివ్ అలోన్, ఐ కాంట్ బి అలోన్. సో ఏది చేసినా ఎక్కడ పోయినా చుట్టూ ఫ్రెండ్స్ అనేది. ఇప్పుడు 1986 నుంచి 26 ఆల్మోస్ట్ 40 years జర్నీ మాది. సో నాట్ ఓన్లీ దీస్ 2 persons, నేను ఆల్మోస్ట్ ఒక 35-40 మందితో టచ్లో ఉన్నాను ఈరోజు కూడా మా డిప్లొమా క్లాస్మేట్స్లో. సో నా చిన్నప్పుడు నేను చేపట్లో చదివిన స్కూల్ క్లాస్మేట్స్ ఈరోజు నా ఫ్రెండ్స్. నయాబజార్ గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళు నా ఫ్రెండ్ సర్కిల్ ఉంది. తర్వాత ఇంజనీరింగ్లో ఫ్రెండ్ సర్కిల్ ఉంది. తర్వాత నేను రైల్వేస్లో పనిచేసిన నా కొలీగ్స్ ఈరోజు మేము కలుస్తుంటాం రెగ్యులర్లీ. అలానే సాఫ్ట్వేర్లో నేను ఐ వర్క్డ్ ఇన్ సాఫ్ట్వేర్ రైల్వేస్. తర్వాత ఇప్పుడు నా జర్నీ మీకు ఇండియన్ రైల్వేస్ వరకు చెప్పాను నేను. సో నేను 95 to 98 వరకు రైల్వేస్లో చేశాను నేను. సో మహారాష్ట్రలో పర్బన్ అని రిమోట్ ఏరియాలో బ్యాలెన్స్ డిపో ఇన్ఛార్జ్గా పనిచేశాను. సో నాకు ఆ టైంలో చాలా అదృష్టం ఏంటంటే నేను ఎంటైర్ మరాఠవాడ రీజన్ ఇన్ఛార్జ్గా ఉండేవాడిని. మంచి ఎక్స్పోజర్ వచ్చింది. అసలు రిమోట్ విలేజెస్, రిమోట్ బ్యాక్వర్డ్ ఏరియా మరాఠవాడ అనేది మహారాష్ట్రలో. ఆ ఏరియాలో ఎంటైర్ రైల్వే లైన్కి నేను ఇన్ఛార్జ్గా ఉండినాను. సో ఇట్ వాజ్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్. సో నేను ఎక్కడ ఏది చేసినా సరే దాన్ని ఎంజాయ్ చేస్తుంటాను మేడం. సో నేను 90 రూపీస్ జాబ్ స్టార్ట్ చేసిన రోజు 2 వారాలు చేసిన రోజు అదే చిత్తశుద్ధితో అదే నిజాయితీతో పనిచేశాను. ఈరోజు ప్రణీత్ గ్రూప్ ఇంత సంస్థ నడుపుతూ కూడా అదే ప్యాషన్తో చేశాను. సో మధ్యలో రైల్వేస్లో 2.5 years కూడా ఆల్మోస్ట్ నేను పనిచేసిన 2.5 yearsలో 2 years ఐ గాట్ ది బెస్ట్ ఎంప్లాయీ అవార్డ్ ఇన్ రైల్వేస్, ఇండియన్ రైల్వేస్. సో 98 వచ్చేటప్పటికి 97 ఎండింగ్ వచ్చేటప్పటికి నాకు ఏమనిపించింది అంటే నేను ఐఎమ్ వన్ ఆఫ్ ది టాపర్స్ త్రూ అవుట్ మై చైల్డ్హుడ్ ఇన్ మై స్టడీస్. సో నేను గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాను. సో 95లో గవర్నమెంట్ జాబ్స్ రాని వాళ్ళందరూ నా క్లాస్మేట్స్ వాళ్ళు తర్వాత ఫర్దర్ స్టడీస్ చేసి ఎంటెక్లు అవి ఇవి చేసి జాబ్స్ రాక ఫర్దర్ స్టడీస్ చేసి దెన్ మోస్ట్ ఆఫ్ దెమ్ గాట్ ఇన్ టు సాఫ్ట్వేర్. సో 97 వచ్చేటప్పటికి దెర్ వాజ్ డిమాండ్ ఫర్ సాఫ్ట్వేర్ అనేది ఉండేది కదా. సో ఎవరికి ఫోన్ చేసినా నేను బోస్టన్లో ఉన్నాను, నేను న్యూయార్క్లో ఉన్నాను, నేను సిడ్నీలో ఉన్నాను అని అంటే నాకు చాలా బాధ వేసేది. ఏంటంటే అరే నేను ఎందుకు ఇలా లేను, ఇక్కడెక్కడో నేను కంకర కొలుచుకుంటున్నాను, నేను ఐఎమ్ వన్ ఆఫ్ ది మెరిటోరియస్ స్టూడెంట్, వై కాంట్ ఐ గో ఇన్ టు సాఫ్ట్వేర్ అనేది ఒకటి బయలుదేరింది. అంతకుముందు సివిల్ ఇంజనీరింగ్ చదివేటప్పుడు కంప్యూటర్స్ అనేది అసలు మనకు సంబంధం లేని సబ్జెక్ట్ అని టోటల్గా ఇగ్నోర్ చేసిన వాడిని సడన్లీ దానిలో లైఫ్ బాగుంటుంది, ప్రాస్పరస్గా ఉంటుంది అండ్ అబ్రాడ్ వెళ్ళొచ్చు, ప్రతి ఒక్కరు వాళ్ళు ఫోటోలు అవి పంపుతుంటే మనం కూడా ఇటువంటి లైఫ్ మనకు కావాలి కదా, ఉంటే బాగుంటుంది కదా అనేసి నేను 98లో రైల్వేస్ జాబ్ క్విట్ చేసి, నాకు యాక్చువల్లీ గవర్నమెంట్ జాబ్ వచ్చేదానికి ఇన్స్పిరేషన్ ఇంకొక మిత్రుడు చంద్రశేఖర్ రెడ్డి అని. అతను అనంతపూర్లో నేను ఇంజనీరింగ్ జాయిన్ అయినప్పుడు గవర్నమెంట్ జాబ్స్ జనరల్లీ రావు, అవన్నీ చాలా టఫ్, సమ్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్లో అవన్నీ పోతాయి. సో రాసినంత మాత్రం మనకు రావు అనే ఒక ఫీలింగ్తో ఉండేవాళ్ళము. ఎవ్రీబడి యూస్ టు బి లైక్ దట్. కానీ చంద్రశేఖర్ రెడ్డి అనే వ్యక్తి హీ ప్రూవ్డ్ సేయింగ్ దట్ కష్టపడితే మెరిట్ వాళ్ళకు కూడా జాబ్ వస్తుంది అని నాకు ఒక ఇన్స్పిరేషన్గా ఆయన ఫస్ట్ నాకు మార్గదర్శకంగా నిలిచినాడు. సో అతనికి వచ్చే జాబ్స్ చాలా జాబ్స్ అప్పుడు నాకు అనిపించింది ఓకే ప్రయత్నం చేస్తే మనకు కూడా వస్తుందని. సో అతన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని నేను ట్రై చేస్తే నాకు ఇంజనీరింగ్ అయిపోయే లోపల వచ్చింది జాబ్స్. అతనికి ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్లోనే సాధించేసాడు జాబ్స్. యాక్చువల్లీ ఎర్లీ ఏజ్లో జాబ్ రావడం కూడా పెద్ద శాపం మేడం. శాపం అంటారా? డెఫినెట్లీ శాపం. బికాజ్ మీకు క్వాలిఫికేషన్తో యూ విల్ అచీవ్ దట్ పోస్ట్. అదే కనుక ఫర్దర్ స్టడీస్ చేస్తే ఇప్పుడు డిప్లొమా బేసిస్ మీద ఒక ఎంట్రీ లెవెల్ ఇంజనీర్ అవుతాము. అదే ఇంజనీరింగ్ చేసిన తర్వాత యూ కెన్ బికమ్ అన్ ఐఏఎస్ ఆఫీసర్ డైరెక్ట్లీ. సో ఈ ఎర్లీ ఏజ్లో మెరిటోరియస్ స్టూడెంట్స్కి జాబ్ రావడం అనేది ఒక రకంగా శాపమే, ఒక రకంగా ఫ్యామిలీకి ఉపయోగపడుతుంది, ఆర్థికంగా సెటిల్ అవుతారనే. కానీ సో తర్వాత చేరిన తర్వాత అనిపిస్తుంది అరే మన క్లాస్మేట్ ఫర్దర్ స్టడీస్ చేసి డైరెక్ట్ మీకు ఆఫీసర్ అయ్యి వచ్చి కూర్చుంటాడు. సో అలానే
సో చంద్రశేఖర్ రెడ్డి ద్వారా నేను రావత్ సతీప్స్ అని డిప్లొమాలో మోటివేషన్గా జాబ్ ట్రై చేసి 95లో జాయిన్ అయ్యాను. 98 వచ్చేటప్పటికి నేను అదే శేఖర్కి ఫోన్ చేశాను. శేఖర్, మనం ఇద్దరం గవర్నమెంట్, అతను బిఎస్ఎన్ఎల్లో జాబ్ చేసేవాడు వైజాగ్లో. సో అతను, నువ్వు ఏమో ఇట్లా చేస్తున్నావు, నేనేమో ఇలా చేసుకుంటున్నాను, చిన్న ఉద్యోగాలు, అందరూ అమెరికా ఆఫ్రికా అంటున్నారు, సో మనం కూడా వై డోంట్ వి ట్రై అని అంటే, తనకి ఆల్రెడీ సివిల్ ఇంజనీర్ అయినా సరే కంప్యూటర్లో చాలా గొప్ప నాలెడ్జ్ ఉంది అతనికి. ఓకే, ఈజ్ అన్ ఎక్స్పర్ట్ అప్పటికే. అయితే నేను, స్వామి నీకేం రాదు, ఏబిసిడి రాదు, నీకే అంత ధైర్యం ఉంటే సరే నేను వస్తాను పదా అని చెప్పి మేమిద్దరం, తన వైజాగ్ నుంచి నేను మహారాష్ట్ర నుంచి బెంగళూరు వెళ్ళిపోయాము. బెంగళూరు వెళ్ళిపోయేసి కోర్సులో జాయిన్ అయ్యేసి తనైతే వితిన్ 1 month జాబ్ సంపాదించాడు తనకున్న నాలెడ్జ్తో. నాకు ఏబిసిడి కూడా రాదు, కంప్యూటర్ స్పెల్లింగ్ కూడా తెలియదు. స్టార్ట్ చేశారు. సో ఇట్ టుక్ టైమ్, ఇట్ టుక్ 3 months ఫర్ మీ టు గెట్ ఇన్ టు an IT జాబ్. సో ఇట్ వాజ్ అగైన్ బిగ్ అచీవ్మెంట్, గ్రేట్ అచీవ్మెంట్ టు గెట్ ఇన్ టు సాఫ్ట్వేర్ విత్ సివిల్ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్, వర్కింగ్ ఇన్ ఇండియన్ రైల్వేస్ యాజ్ సివిల్ ఇంజనీర్. సో నేను అతను మేము ఇద్దరం కలిసి సాఫ్ట్వేర్లోకి ఎంటర్ అయ్యాము. కానీ గవర్నమెంట్ జాబ్లో పెన్షన్ ఉంటుంది, ఒక సెక్యూర్డ్ లైఫ్ ఉంటుంది కదా, ఇంట్లో మరి పేరెంట్స్ ఏమనలేదండి అప్పుడు? అప్పటికి నాకు ఇంకా మ్యారేజ్ కాలేదు. సో ఇట్స్ ఓన్లీ సింగిల్ డెసిషన్ టు మేక్ ఏ చేంజ్, షిఫ్ట్ అనమాట. తర్వాత తెలిసినప్పుడన్నా ఏమన్నారు మరి? పేరెంట్స్ చాలా బాధపడ్డారు. అప్పటికప్పుడే మేము అందరము సెటిల్ అవుతున్నాం. నేను లాస్ట్ వాడిని, నేను కూడా సెటిల్ అయ్యాను. మంచి జాబ్, అద్భుతమైన జాబ్. నాకు ఆల్మోస్ట్ రైల్వే క్వార్టర్ 1 acre ఉండేది. ఇంటి నిండా నౌకర్లు, అద్భుతమైన లైఫ్ స్టైల్, ఎక్కడికి కావాలంటే అక్కడికి రైల్వే పాస్, నెల తిరగంగానే 1వ తారీఖు జీతము. ఎగ్జాక్ట్లీ. సో అటువంటి లైఫ్ స్టైల్ అనేది ఇట్స్ నాట్ దట్ ఈజీ టు ఫోర్గో. కరెక్ట్. సో మా పేరెంట్స్ చాలా బాధపడ్డారు వద్దు అని చెప్పేసి అనేసి. కానీ వాళ్ళు, బట్ దే రెస్పెక్టెడ్ మై డెసిషన్ అండ్ దే హ్యావ్ కాన్ఫిడెన్స్ ఇన్ మీ, సేయింగ్ దట్ వీడు ఏదైనా ఆలోచిస్తే మంచిగానే చేస్తాడు, బాగా చేస్తాడు అని. సో దెన్ మేము సాఫ్ట్వేర్లకి వెళ్ళాము, నేను మా ఫ్రెండ్ ఇద్దరము. సో ఎప్పుడు నాతో పాటు ఎవరో ఒకరు నేను కంపల్సరీ తీసుకెళ్తూనే ఉంటాను, నేను అట్లా కాకుండా. దెన్ నేను ఆల్మోస్ట్ 2.5 years త్రూ ASPL అనే కంపెనీ ద్వారా TCSలో వర్క్ చేశాను. సో TCSలో ఉన్నప్పుడే నేను యూకేకి వెళ్ళాను. యూకేలో ఐ వర్క్ విత్ అన్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్, డ్రెస్నర్ క్లెన్వర్ట్ బెన్సన్ అని ఒక ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్లో ఈక్విటీస్ రీసెర్చ్లో సాఫ్ట్వేర్లో చేశాను నేను. సో 2.5 years అక్కడ TCSలో చేసిన తర్వాత, TCSలో ఆల్మోస్ట్ 4 years జాబ్ చేశాను, 98 to 2002. 2002లో నేను యూకేలో జాబ్ చేస్తూ క్లయింట్ ప్లేస్లో అమెరికా పోవాలని నా డ్రీమ్, అమెరికా వెళ్ళడము. సో మా ఫ్రెండ్స్ ఎవరైతే నా క్లాస్మేట్స్ కొందరు వెళ్ళారో, నేను అమెరికా వెళ్ళాలనే ధ్యేయంతో నేను సాఫ్ట్వేర్కి వచ్చాను. కానీ నేను యూరోప్కి వెళ్ళాను. సో మళ్ళీ అమెరికాకి వెళ్ళాలి అనే ఒక కోరిక ఉండేది. సరే చాలా జాబ్స్కి అప్లై చేసి, H1కి అప్లై చేసి మల్టిపుల్ H1s శాంక్షన్ చేయించుకొని నేను ఇండియాకి వచ్చాను. యూకే నుంచి వచ్చేసి స్టాంపింగ్ చేయించుకొని అమెరికా వెళ్ళాలి అని. 2000లో ఇండియాకి వచ్చినప్పుడు .com బూమ్ అయిపోయింది. సో అమెరికాకి ఎవరు తీసుకెళ్ళట్లేదు. సో స్టాంపింగ్ అయ్యింది కానీ అమెరికాకి కాల్ రావట్లేదు. అప్పుడు అనిపించిందా సార్, గవర్నమెంట్ జాబ్ వదిలేసి అనవసరంగా సాఫ్ట్వేర్ సైడ్ వచ్చి చూస్తే బూమ్ పడిపోయింది ఇప్పుడు? నేను ఎప్పుడు కూడా ఒక డెసిషన్ తీసుకున్న తర్వాత వెనక్కి ఆలోచించి అది మంచిదే, ఇది మనం పొరపాటు చేసామనేది ఎప్పుడు నాకు ఫీలింగ్ ఉండదు మేడం. ఐ టుక్ లాట్ ఆఫ్ రిస్క్స్ ఇన్ మై లైఫ్, ఫ్రమ్ వన్ ఫీల్డ్ టు అనదర్ ఫీల్డ్, ప్రైవేట్ టు గవర్నమెంట్, గవర్నమెంట్ టు కార్పొరేట్, IT. నేను ఐటీని క్విట్ చేసి సొంతంగా వ్యాపారం చేయడము. ఎవ్రీ టైం నేను ఒక డెసిషన్ అయితే తీసుకున్నానో దాని మీద కొన్ని ఛాలెంజెస్, సెట్ బ్యాక్స్ వచ్చినా కూడా నేను నిలబడి అక్కడే మా నాయనమ్మ చెప్పి పోయిన చోటే వెతుక్కోవాలి అని చెప్పేసి. సో దేర్ ఇస్ నో పాయింట్ ఇన్ రిపెంటింగ్ అండ్ గోయింగ్ బ్యాక్ టు ది ప్రీవియస్ స్టేట్ అనేది నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాను. చదువుకునేటప్పుడు మీరు బాగా చదువుకుంటున్న పరిస్థితి ఉన్నా కూడా ఆర్థికంగా పెట్టుకునే పరిస్థితి లేదు, ఇది నాకు కాదులే డబ్బున్న వాళ్ళకే అన్న పాయింట్లో ఉన్నారు మీరు. అవును. కానీ అప్పుడు నేచర్ సపోర్ట్ చేసిందా, భగవంతుడు మీ ఫ్రెండ్స్ రూపంలోనూ, మీ పేరెంట్స్ మీకు సపోర్ట్ చేయడంలోనూ, ఆల్ ఓవర్గా మీరు లేదు లేదు నేను ఇట్టే వెళ్ళాలని మీరు అనుకోలే ఎడ్యుకేషన్ టైంలో? కరెక్ట్. కానీ మిమ్మల్ని అటు సైడ్ పుష్ చేసిన ఆ సిచ్యువేషన్స్ ఇది మీకు రాసిపెట్టి ఉంది అని అనుకుంటారా, లేకపోతే లేదు ఇట్స్ మై లక్ అని అనుకుంటారా? ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ ఎవ్రీథింగ్ అనుకుంటాను మేడం. See, basically having a good family, having good network of your friends. సో ఎప్పుడు కూడా మనం ఉండే పరిసరాలు, మన చుట్టూ ఉన్న వాళ్ళు మన భవిష్యత్తులో కీలక పాత్ర పోషిస్తారు. సో నేను అందుకే అంటాను, లైఫ్ ఈజ్ నథింగ్ బట్ నెట్వర్క్ ఆఫ్ పీపుల్. వాట్ నెట్వర్క్ యు ఆర్ ఇన్, ఆ నెట్వర్క్ ప్రభావం అనేది మన మీద ఎంతో కొంత ఉంటుంది.
అవును. సో బావిలో కప్పలాగా లేదు సెక్లూడెడ్గా మనం బతుకుతూ ఉంటే ఇటువంటి ఇంపాక్ట్స్ ప్రభావితం అవ్వడం అనేది చాలా తక్కువగా ఉంటుంది. కరెక్ట్. ఎడ్యుకేషన్లో నేను ఏదైతే ప్రాబ్లమ్స్ ఛాలెంజెస్ ఫేస్ చేస్తూ బెటర్ ప్రాస్పెక్ట్స్ కోసం ప్రయత్నం చేయడం అనే ఒక బేసిక్ ఇన్స్టింక్ట్ ఏదైతే క్వాలిటీ ఏదైతే ఉందో దానికి వీళ్ళందరూ నాకు దోహదం చేశారు, సహాయం చేశారు, తోడ్పడ్డారు. ట్రూ సో దాన్ని నేను అందిపుచ్చుకొని ముందుకెళ్తూ వచ్చాను. ట్రూ ట్రూ. చెప్పండి. మొత్తం యూకే అన్నారు, తర్వాత భూమి అది లేదన్నారు. పడిపోయింది. మళ్ళీ బ్యాక్ టు టీసీఎస్ ద్వారా అక్కడ వాళ్ళకి తెలిసిపోయింది వీడు అమెరికా వెళ్ళాలని ట్రై చేశాడు, అది అవ్వక మళ్ళీ వెనక్కి ఇక్కడికి వచ్చాడు అని చెప్పేసి దెన్ నేను మళ్ళీ బెంగళూరులో ఒక 2 years ఉండి వర్క్ చేశాను టీసీఎస్లో త్రూ ఏఎస్పిఎల్ అనే కంపెనీ ద్వారా. తర్వాత ఇంకా నాకు మళ్ళీ అమెరికా వెళ్ళాలి అనేది అది వెనక బగ్ చేస్తూనే ఉండేది ఎప్పుడు. అయితే ఇంక అక్కడ ఉండడం ఇష్టం లేక నేను మూవ్ టు హైదరాబాద్, ఆర్కేల్కి వచ్చాను ఇంక హైదరాబాద్కి. జనరల్లీ అమెరికా పోవాలనుకునేవాడు ఎవడు ఎంఎన్సీకి వెళ్ళకూడదు. ఇండియన్ కన్సల్టెన్సీ కంపెనీలో ఉంటే వాళ్ళే ఏదో ఒక రోజు పంపిస్తారు. కానీ మై చాయిస్ వాజ్ రాంగ్ టు గెట్ ఇన్ టు ఎంఎన్సీ. రైట్. కానీ దట్ గేవ్ మీ ఏ డిఫరెంట్ ఎక్స్పోజర్, డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. సో ఓన్ హైదరాబాద్కి వస్తున్నామనే ఒక సంతోషము. సో చాలా కాలం తర్వాత 95లో నేను ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత వదిలేశాను. మళ్ళీ 2002లో ఐ గాట్ ది ఆపర్చునిటీ టు కమ్ బ్యాక్ టు హైదరాబాద్. మహారాష్ట్ర, ఇంగ్లాండ్, యూకే అంతా తిరిగిన తర్వాత మళ్ళీ హైదరాబాద్ రావడం అనేది చాలా సంతోషం అనిపిస్తుంది. తర్వాత మరి యూఎస్ ఎప్పుడు వెళ్ళారు? యూఎస్కి వెళ్ళలేదు మేడం, వెళ్ళకుండానే ఐటీ బంద్ చేశాను. మీ కళ అలాగే ఉండిపోయింది. అయితే మామూలుగా వెళ్ళారా? పోనీ వెళ్ళారా? ఓకే, ఫైనల్. ఐ వెంట్ ఆన్ మై ఓన్, నాట్ త్రూ ఏ కంపెనీ. సో అరకుల్లో జాయిన్ అయ్యాను, హైదరాబాద్కి వచ్చాను. సో హైదరాబాద్కి వచ్చినప్పుడు నేను రెంట్కి కావాలి నాకు. వీ డోంట్ హ్యావ్ ఓన్ హౌస్, వీ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాపర్టీ. సో ఇల్లు రెంట్కి ఉండాలి అనుకున్నప్పుడు నేను చదువుకునేటప్పుడు హౌసింగ్ బోర్డులో జేఎన్టీయూ దగ్గర మేము ఒక ఫ్లాట్లో ఉండేవాళ్ళము, ఫ్రెండ్స్ 10 మందిని కలిసి ఒకటే దానిలో. సో అప్పుడు మేము రెంట్ కూడా ఇచ్చేవాళ్ళం కాదు, ఓన్లీ కరెంట్ బిల్లు, వాటర్ బిల్లు పే చేసుకుంటే ఓనర్ ఉండమని చెప్పేవాడు. అంత నిర్మానుష్యంగా ఉండేది ఆ ఏరియా అప్పుడు. ఓకే. సో దోస్ వర్ ది డేస్. మేము 95లో ఇంజనీరింగ్ అయిపోయే టైంకి ఓనర్ రిక్వెస్ట్ చేశాడు ఏదైనా రెంట్ ఇస్తే బాగుంటుంది అని. అప్పుడు మేము ఐ థింక్ వీ పెయిడ్ అరౌండ్ 300 రూపీస్ పర్ మంత్ రెంట్ ఏమో ఇచ్చాం 2 bedroom ఫ్లాట్కి. సో నేను అదే మైండ్ సెట్లో 2002లో హైదరాబాద్కి వచ్చాను. వచ్చి మంచి ఇల్లు తీసుకుందాము, ఒక 1000 రూపాయలు ఇచ్చేసి రెంట్కి, సో మనకు మంచి శాలరీ వస్తుంది, వెరీ గుడ్ శాలరీ, నేను ఐ కెన్ లివ్ కింగ్స్ లైఫ్ అనుకొని వచ్చాను నేను. హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇళ్ళ రెంట్లకు చూస్తే అప్పుడు నాకు అర్థమైంది, మై గుడ్నెస్, హైదరాబాద్ నేను వదిలిపోయినప్పుడు వేరు, ఇప్పుడు వేరు 2002కి అని చెప్పేసి అనేసి దెన్ నేను ఇల్లు కొనాలి అనే ఒక రెంట్స్కి డబ్బులు ఇంత ఇవ్వడం మనసు ఒప్పలేదు, ఇల్లు కొనుక్కోవాలి అనే ఒక చిన్న గొప్ప దీంతో నేను రీసెర్చ్ స్టార్ట్ చేశాను ఇల్లు కొనుక్కోవాలని. నేను అపార్ట్మెంట్స్లో అంతకుముందు సూపర్వైజర్గా చేశాను కాబట్టి అప్పుడు నేను అనుకునేవాడిని, నాకున్న బడ్జెట్లో ఏమనుకునేవాడిని అంటే కష్టపడి కొనుక్కునే ఇంటికి ఫ్లాట్ కొనుక్కుంటే ఫ్లోరు రూఫు మనవి కాదు, గాల్లో ఉంటుంది ఇల్లు, ఎప్పటికైనా సొంత ల్యాండ్ అనేది ఉండి దానిలో ఇల్లు కొనుక్కుంటే బాగుంటుంది అనేది నా కోరిక, పర్సనల్ కోరిక. బడ్జెట్ ఏమో ఇంత, ఆశ ఏమో ఇంత. సో ఇట్ వాజ్ నాట్ మ్యాచింగ్. సో 2002 జనవరిలో నేను హైదరాబాద్ వచ్చాను. 6 monthsలో నేను నా వైఫ్ సుజుకి ఫియరో బైక్ ఉండేది నాకు, నేను ఆల్మోస్ట్ 6000 kilometers తిరిగాను 6 monthsలో. తిరిగి ఈనాడు, డెక్కన్ క్రానికల్, క్లాసిఫైడ్స్ తీసుకొని ఇండిపెండెంట్ హౌస్ కొనాలి అని చెప్పేసి సో ఎక్స్టెన్సివ్ రీసెర్చ్ చేశాను నేను ఇల్లు కొనాలి అనుకున్నప్పుడు. ఆ కార్యక్రమంలో భాగంగా ఐ లెర్న్డ్ ఎ లాట్ అబౌట్ ది రిక్వైర్మెంట్స్, హోమ్ బయర్ రిక్వైర్మెంట్. నేను ఒక హోమ్ బయర్ని కదా, సీరియస్ హోమ్ బయర్ విత్ ఫినాన్షియల్ కన్స్ట్రెయింట్స్ అండ్ ఛాలెంజెస్. సో అది ఆ గ్యాప్ని బ్రిడ్జ్ చేసే క్రమంలో నేను చేసిన రీసెర్చ్లో అల్టిమేట్లీ నేను 2002 జూన్కంతా ఒక ఇల్లు కొన్నాను నేను నిజాంపేటలో. నాకు కావాల్సిన విధంగా ఒక 360 గజాల్లో 2 ప్లాట్లలో, ఒక ప్లాట్లో ఇల్లు, ఒక ప్లాట్ ఖాళీగా ఇచ్చేటట్టుగా ఉంటేనే కండిషన్. ఎప్పుడు కూడా మార్కెట్లో మీకు చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి ఇల్లు కొనాలన్నా, ఏదైనా వస్తువు కావాలన్నా. కానీ మనము ఇప్పుడు జనరల్లీ నేను ఏమంటానంటే రైతు బజార్కో సూపర్ మార్కెట్కో పోయి 3 రౌండ్లు వేసి టమాటాలు ఎక్కడ తక్కువ ఉన్నాయి, ఎక్కడ రీజనబుల్గా ఉంది అని చెప్పేసి చాలా ఆలోచించి కొంటారు రోజు కొనే కూరగాయల గురించి. కానీ ఒక ఇల్లు కొనేటప్పుడు మాత్రము
I think 99% of the people will not do that due diligence. అంటే బేసిక్గా అంటే ఆ విషయంలో నేను నా ఎక్స్పీరియన్స్ చెప్తాను సార్. ఇప్పుడు నాకు తెలీదు ఎక్కడ కొంటే ఎంతలో కొంటే ఎవరినో అడుగుతాం, వాళ్ళు చెప్పేది నిజమని నాకేంటి నమ్మకం? అది వాళ్ళ పరిస్థితుల ప్రకారం వాళ్ళు చెప్తారు, వాళ్ళకి తెలిసిన నాలెడ్జ్ వరకు. నా సిచ్యువేషన్కి నా ఇష్టానికి సంబంధించి వాళ్ళు డిసైడ్ చేయలేరు. కరెక్ట్. సో అన్ని వింటాం కానీ ఏం చేయాలి అనేది నిజంగా ఒక పెద్ద క్వశ్చన్ మార్కే. ఫైనల్గా ఇక ఏది రాసి పెట్టుందో అది వెళ్తుంది అన్నట్టుగా వదిలేస్తాం ఇంకా. సో అది సిచ్యువేషన్ యాక్చువల్గా చెప్పాలంటే. అలా ఉండకూడదు మేడం, అలా కాదు యాక్చువల్లీ. సో నేను అదే అంటాను, ఇప్పుడు ఒక చిన్న ట్రిప్ వేసుకోవాలనుకోండి, వెకేషన్కి వెళ్ళాలి అంటే 10 రోజుల నుంచి అందరూ చెక్ చేస్తారు అక్కడ ఏముంటాయి, ఎక్కడ ఉండాలి, ఏం తినాలి, ఎటువంటి బట్టలు వేసుకెళ్ళాలి, ఆ క్లైమేట్ ఎలా ఉంటుంది, దానికి ఎలా మనం ఉండాలి, ఇంత ప్లానింగ్ చేస్తారు. లైఫ్లో మోస్ట్ ఎక్స్పెన్సివ్ పర్చేస్ దట్ ఎనీబడి డస్ ఈజ్ హోమ్. మోస్ట్ ఎక్స్పెన్సివ్ టికెట్. కానీ దానిలో మాత్రము పబ్లిక్ చేసే గ్రౌండ్ వర్క్ మాత్రం చాలా నెగ్లిజిబుల్. దే గివ్ లీస్ట్ ఇంపార్టెన్స్ టు నో వాట్ ఎగ్జాక్ట్లీ దే ఆర్ డూయింగ్, వాట్ ప్రాపర్టీ దే ఆర్ బయింగ్, వేర్ దే ఆర్ బయింగ్, వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ దేర్ నీడ్. ఆ నీడ్స్కి ఈ ప్రాపర్టీ, ఈ ప్రోడక్ట్ మ్యాచ్ అవుతుందా అనేది చేయడంలో చాలామంది దే ఫెయిల్ టు డూ ఇట్. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ డిపెండ్ ఆన్ రెఫరెన్సెస్. వాళ్ళు ఏంటంటే వాళ్ళు చేశారు కదా ఆ గ్రౌండ్ వర్క్ ఏదో, దాని మీద మనము డెసిషన్ తీసుకుందాం. ఎంత రాంగ్ చూడండి అది. ఐ థింక్ మ్యారేజ్ అనేది ఎంతైతే చాలా ఆలోచించి తీసుకోవాల్సిన డెసిషనో, అలానే అది ఒకటి పర్సనల్ అనుకోండి పోనీ. సో వెన్ ది పర్చేజెస్ దట్ యూ డూ, దానిలో దిస్ ఇస్ ది మోస్ట్ ఎక్స్పెన్సివ్ పర్చేజ్ వన్ డస్ ఇన్ లైఫ్ అండ్ నాట్ ఎవ్రీ డే యూ డూ. సో దానికి చాలా గ్రౌండ్ వర్క్ చేయాలి వాళ్ళు. వెనక దాని గురించి రీసెర్చ్ చేయడము, దాని గురించి అన్నీ చేసేసి దెన్ వాళ్ళ రిక్వైర్మెంట్స్ వాళ్ళ వాటిని మ్యాచ్ చేసుకుంటే కనుక ఏమవుతుందంటే ఇండస్ట్రీకి కూడా మంచిది. నిజం. తెలిసి తెలియకుండా డెసిషన్స్ తీసుకొని ఎక్కడో ఏదో కొనుక్కొని ఇరుక్కుపోయి మేము, ఇఫ్ యూ లిసన్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ ట్రాజిక్ స్టోరీస్ ఇన్ ప్రాపర్టీ పర్చేజెస్ ఫ్రమ్ పీపుల్ దాన్ హ్యాపీ స్టోరీస్. సో ఎందుకు అని అంటే వాళ్ళు దే ఆర్ జస్ట్ డిపెండింగ్ ఆన్ సమ్ అదర్స్ రికమెండేషన్ ఆర్ రెఫరెన్స్ చేస్తారు. వాళ్ళ రిక్వైర్మెంట్స్ వాళ్ళకున్న అవి డిఫరెంట్ ఉంటాయి. పర్సన్ టు పర్సన్ మారుతాయి కదా, అభిరుచులు కానీ అవసరాలు కానీ అండ్ వాళ్ళ ఇబ్బందులు కానీ వాళ్ళకి మాత్రమే తెలుసు. సో చేయాలి. సో నేనేమన్నా అంటే 6 months నేను చేసిన రీసెర్చ్ ఏదైతే ఉందో ఒక ఇల్లు కొనుక్కోవాలనే దాని మీద. సో ఆ అనుభవం నేను ఏం చేసేవాడిని అంటే, నేను అప్పుడు అరకిల్లో పనిచేసేవాడిని, అరకిల్లో ప్రాజెక్ట్ లీడర్గా పనిచేసేవాడిని. సో నేను ఐ యూస్ టు షేర్ మై ఎక్స్పీరియన్సెస్ విత్ మై కొలీగ్స్, విత్ మై ఫ్రెండ్స్. సో నేను ఇల్లు అనుకుంటున్నారా, కొనుక్కోవాలంటే ఇలా చేయండి, ఇలా ఇది చేయకండి అని చెప్పేసి అనేసి. సో ఐ డిడ్ ఇట్ ఇన్ ఆర్కిల్లో ఉన్నప్పుడు, ఇల్లు కొన్నప్పుడు చేశాను. తర్వాత నాకు ఎవరైతే ఇల్లు అమ్మారో ఆ బిల్డర్ని నేను బాగా ఇష్టపడ్డాను. బికాజ్ హీ స్టూడ్ బై వాట్ హీ ప్రామిస్డ్. ఆగండి, మరి అక్కడే నాకు చాలా డౌట్స్ ఉన్నాయి, మీరు పరిగెట్టేస్తున్నారు. ఇప్పుడు ఇంతకీ అంత రీసెర్చ్ చేసిన తర్వాత సొంతిల్లు కొనుక్కోవడం మంచిదా లేదంటే అద్దెంట్లో ఉండడం మంచిదా అనేది ఈ రోజు కూడా చాలా మందికి డౌట్ ఉంది. ఒకటి, సొంతిల్లు మీరు ఎక్కడ కొనుక్కున్నారు ఇంతకీ ఫైనల్గా, ఎలా మీరు ప్లాన్ చేశారు? నేను నిజాంపేటలో ఒక ఇండిపెండెంట్ హౌస్ కొనుక్కున్నాను. ఏమిటి అప్పుడే? ఎప్పుడు కొన్నారు? 2002లో. ఓకే. 2002లో నిజాంపేటలో ఆ బిల్డర్ 5 విల్లాస్ కడుతున్నాడు. చాలా నెసెసిటీలో ఉన్నాడు. ఎంతలో పడింది సార్ అప్పట్లో మీకు? నేను ఐ బాట్ దట్ హౌస్ ఫర్ 16 lakhs మేడం. 16 లక్షలు అప్పుడు? యాక్చువల్లీ 16 లక్షలకు కూడా కాదు, 12 లక్షలకు వస్తుంది ఇల్లు. 180 గజాలు ఒక ప్లాట్, పక్కన 180 గజాలు ఒక ప్లాట్. 2 ప్లాట్లలో 2 ఇల్లు కడతాడు. మిగతా 200 గజాల్లో ఇంకొక 4 విల్లాస్ కడుతున్నాడు. మొత్తం 6 విల్లాస్ కడుతున్నాడు. అప్పట్లో మరి నిజాంపేట సెలెక్ట్ చేసుకోవడానికి కారణం ఏంటి? మీరు నేను హైటెక్ సిటీలో పనిచేసేవాడిని. హైటెక్ సిటీ నుంచి నిజాంపేట నుంచి నాకు బైక్లో పోయేదానికి, నేను మాదాపూర్లో కొనాలంటే అపార్ట్మెంట్లు వస్తాయి నాకు. అపార్ట్మెంట్ ఐ వాజ్ నాట్ ఇంట్రెస్టెడ్ టు బై. సో కొంచెం దూరమైనా సరే నాకు పర్వాలేదు, నాకు ఇండిపెండెంట్ హౌస్, ఓన్ ల్యాండ్ ఉండాలి అనే ఆబ్జెక్టివ్తో. అండ్ నేను జేఎన్టీయూలో చదివాను, కుకట్పల్లిలో హౌసింగ్ బోర్డులో ఉన్నాను. సో ఆ ఏరియా అంతా నాకు కొంచెం అటాచ్మెంట్ అనేది ఉండేది, చుట్టుపక్కల ఏరియా. ఎనీథింగ్ సరౌండింగ్ జేఎన్టీయూ ఈజ్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. కరెక్ట్. సో అలాగే మీరు అక్కడ చూస్ చేసుకున్నారు, మీ ప్రొఫెషన్ కి దగ్గరగా కూడా నాకు నా బడ్జెట్లో నేను ఆల్మోస్ట్ రామకృష్ణాపురము, వనస్థలపురము, మల్కాజ్గిరి, సఫిల్గూడ, ఆనంద్ బాగ్ ఇట్లా అన్ని చోట్ల తిరిగాను. కానీ అల్టిమేట్లీ నాకు అది బెస్ట్ సూటెడ్ అని చెప్పేసి అనేసి, మీరు అనుకున్నట్టుగానే ఇండిపెండెంట్ హౌస్లోకే వెళ్ళారు. ఇండిపెండెంట్ హౌస్లోకే వెళ్ళాను. కాకపోతే అక్కడ నేను ఒక చిన్న ఏమంటారు కమర్షియల్ క్యాలిక్యులేషన్ చేసి తెలివిగా తీసుకున్నాను ఇల్లు. సో అతను 6 ఇళ్ళు కడుతున్నాడు.
నేనేం చెప్పానంటే 2 ప్లాట్లు కొంటాను, నేను ఒక ఇల్లే కట్టించుకుంటాను. ఐ డోంట్ బై 2 హౌసెస్. నాకు 2 ప్లాట్లు కలిపి ఒకటే ఇల్లు కావాలనుకుంటాను, ఒక ప్లాట్ వదిలేయాలి అని చెప్పాను. ఎందుకు అలా అనుకున్నాను అని అంటే, నేను ఈ ఇల్లు కొనుక్కుంటే ఆ ప్లాట్ పెరిగితే ప్లాట్ అమ్మేసుకుంటే నాకు ఇల్లు మిగిలిపోతుంది. కరెక్ట్. సో అదే నేను 360 గజాల్లో ఇల్లు కట్టుకున్నాను అనుకోండి, ఇట్ ఈస్ నాట్ సేలబుల్. కరెక్ట్. సో అందుకని ఒక ప్లాట్లో మాత్రమే సైడ్కి ఇల్లు కట్టించుకొని ఒక ప్లాట్ ఓపెన్గా పెట్టుకుని, అతను ఇబ్బందుల్లో ఉన్నాడు బిల్డర్ ఫినాన్షియల్లీ అనేది కూడా నేను గ్రహించాను. సో నేను ఇలా అయితేనే కొంటాను అన్నప్పుడు ఆయన 6 ఇళ్ళు స్టార్ట్ చేసి అమ్ముకోలేక చాలా ఇబ్బంది పడుతున్నాడు అని తెలుసు నాకు. సో నేను అప్పుడు అతనికి ఆఫర్ ఇస్తే అతను నాకు ఎక్స్క్లూజివ్గా ఒక ప్లాట్ ఫ్రీగా ఒక ప్లాట్ కట్టకుండా ఒక ప్లాట్ కట్టి ఇచ్చాడు. నేను అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత 4 నేనే అమ్మి పెట్టాను, మిగతా 4. దట్స్ సో నైస్. బిజినెస్ మ్యాన్ అయిపోయారు అక్కడే మీరు. అతను హీ ఫెల్ట్ సో హ్యాపీ. సో నాకు మంచిగా ఇల్లు కట్టించాడు బడ్జెట్లో. అప్పుడు కూడా నా ఎలిజిబిలిటీ, లోన్ ఎలిజిబిలిటీ, నాకున్న దగ్గర ఉన్న డబ్బులు అన్నీ కలిపితే నా దగ్గర 12 lakhs ఉన్నాయి, 16 lakhs 4 lakhs గ్యాప్ ఉంది. సో అప్పుడు 4 lakhs మా మామగారు ఇచ్చారు నాకు అప్పుగా అన్నారు, కానీ నేను ఎప్పుడు వెనక్కి తీసుకోవాలని అనుకోలేదు. అవునండి, ఆయన కూతురికి ఇచ్చారు ఆయన. సో 4 lakhs ఆయన ఇస్తే 12 lakhs నేను కొంత మార్జిన్ మనీ లోను ఎస్బీఐలో తీసుకొని ఆ ఇల్లు కొన్నాను. సో నాకు ఐ లైక్ దట్ బిల్డర్, ఆయన బాగా నచ్చాడు. అందుకని నేనేం చేశానంటే ఆ 4 పక్కన ప్లాట్లు కూడా నా ఫ్రెండ్స్కి చెప్పాను కదా, నేను రీసెర్చ్ చేశాను. ఏదైనా ఒక వస్తువు కానీ ఒకటి ఏదైనా నచ్చితే నేను 10 మందికి చెప్తాను, ఇది బాగుంటుంది, ఇలా చేయండి. బేసిక్లీ ఆమె టీచర్. సో నేను ట్యూషన్ చెప్పి టీచింగ్ లాగా అది కూడా. సో ఇట్స్ ఎ గుడ్, అర్థమయ్యేది చెప్తారు. హీఈస్ ఎ గుడ్ పర్సన్, బై ఇట్, హీఈస్ వెరీ రిలయబుల్, జెన్యూన్ అని చెప్పేసానంటే. సో తర్వాత ఆయన నరసింహరావు గారు, ఆయన బిల్డర్ పేరు. సో ఆయన తర్వాత అది అయిపోయిన తర్వాత ఇంక మళ్ళీ 2-3 వెంచర్లు వేశాడు. వేసినప్పుడు నేనేం చేశాను, అరకిల్లో చేసేవాడిని. అరకిల్ నుంచి మళ్ళీ ఇంకా అమెరికాకు పోయేవాలి అనేది ఒకటి ఉండేది కదా. సో నాకు అప్పుడు సత్యంలో జాబ్ వచ్చింది. నేను సత్యంకి మూవ్ అయ్యాను. సత్యంలో నేను 1 week చేశాను. నాకు ఇన్ఫోసిస్లో జాబ్ వచ్చింది. మళ్ళీ ఇన్ఫోసిస్లో వచ్చినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, ఇమ్మీడియట్లీ నరేన్ యూనిట్ కొట్టి యూఎస్ అన్నారు. ధ్యేయమే యూఎస్ పోవడం. సో 1 weekలోనే సత్యంలో జాబ్ మానేసి నేను వెంటనే జాయిన్ ఇన్ ఇన్ఫోసిస్. సో యూఎస్కి వెళ్దామని చెప్పి అనేసి. సో ఇన్ఫోసిస్లో కూడా అందరికీ నేను చెప్తున్నాను, పలానా నరసింహరావు గారి దగ్గర కొనుక్కోండి, మంచి బిల్డరు, మంచివాడు, మంచి రేట్కి ఇస్తాడు అని చెప్పి. యాక్చువల్లీ ఏంటంటే నేను చెప్పడం ఒక ఆస్పెక్ట్ అయితే, ఆ టైమింగ్ ఆల్సో ఇట్ వాస్ వెరీ గుడ్ అనమాట. బిట్వీన్ 2002 to 2007 రియల్ ఎస్టేట్ మార్కెట్ వాజ్ జూమింగ్. సో ఆ రోజు పొద్దున ఒక రేటు, మధ్యాహ్నం ఒక రేటు, సాయంత్రం ఒక రేటు ఉండేది. సో పబ్లిక్ ఏమనుకునేవాళ్ళు అంటే, మా సాఫ్ట్వేర్లో నా కొలీగ్స్ వాళ్ళంతా ఏమనుకునేవాళ్ళు అంటే, నరేంద్ర ఏదైనా చెప్తే మంచి గ్రోత్ ఉంటుంది, బాగుంటుందని ఒక బ్రాండ్ ఉండేది. సో కొనేవాళ్ళు. నా ఒక్క ఇదే కాదు, మార్కెట్ కూడా అనుకూలించింది. అండ్ దిస్ పర్సన్ వాజ్ గుడ్. నరసింహరావు అనే బిల్డర్ వాజ్ వెరీ నైస్ పర్సన్. అతని దగ్గర అన్నీ నేనే అమ్మి పెట్టేవాడిని. నాకు హెల్ప్ చేసేవాడిని, నాకు ఇల్లు ఇచ్చాడనే కృతజ్ఞతతో అంతే. ఆయన నుంచి ఏ రోజు నేను ఆశించలేదు. యాక్చువల్లీ రియల్ ఎస్టేట్లో కమిషన్స్ ఉంటాయని, పర్సంటేజెస్ ఉంటాయని నాకు తెలియదు. సో ఐ యూస్ టు హెల్ప్ హిమ్ ఎ లాట్. సో అతను ఏ ప్రాజెక్ట్ వేసినా కూడా నేనే అమ్మేసేవాడిని మొత్తం ఆయనకి. సో నాకున్న సర్కిల్లో అందరూ కొనేవాళ్ళు. సో ఈ ప్రాసెస్లో నేను ఏం చేశానంటే, ఐ క్రియేటెడ్ ఏ న్యూస్ లెటర్ అనమాట. ఇన్ఫోసిస్లో కొలీగ్స్, టీసీఎస్లో కొలీగ్స్. నేను చెప్పాను కదా, నా క్లాస్మేట్ చిన్నప్పటి నుంచి గ్రూప్ కూడా నాకు ఈరోజు ఫ్రెండ్సే. అలానే ఎక్కడ నేను పని చేసినా నాకు ఒక సర్కిల్ అనేది నేను మెయింటైన్ చేస్తున్నాను ఈ రోజు కూడా. సో దానిలో నేను సర్క్యులేట్ చేసేవాడిని, పలానా ప్రాపర్టీ కొనుక్కోండి, పలానా ప్లాట్ కొనుక్కోండి, పలానా ఇల్లు కొనుక్కోండి అని చెప్పేసి. సో నాకు ఒక సబ్స్క్రైబర్స్ 200+ పీపుల్ తయారయ్యారు. సో నేను ఏది చెబితే దానిలో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు. దే యూస్ టు గెట్ గుడ్ రిటర్న్స్. సో దే యూస్ టు బి హ్యాపీ. ఇతను మంచిగానే డెలివర్ చేసేవాడు. సో అలా జరుగుతూ ఉన్నప్పుడు నాకు 2006లో నాకేమనిపించిందంటే, నేను చెబుతుంటే కొంటున్నారు కదా, నేనే చేస్తే ఎలా ఉంటుంది అని ఐడియా వచ్చింది. ఐఎమ్ రికమెండింగ్ సంబడి. ఐఎమ్ జస్ట్ మార్కెట్ ప్లేస్. ఐ వాజ్ మార్కెట్ ప్లేస్, బట్ వితౌట్ ఎనీ ఫినాన్షియల్ బెనిఫిట్. నా ద్వారా బెనిఫిట్ తీసుకున్న బిల్డర్ కూడా ఏ రోజు కూడా వీటి ద్వారా నేను ఇంత లాభపడుతున్నాను, ఇతనికి ఏదో చేద్దామని అతను అనుకోలేదు. సీరియస్లీ? యా. అయ్యో. సో దే యూస్ టు గెట్ బెనిఫిట్ ఆఫ్ గెటింగ్ ది సేల్స్ త్రూ మీ. కాకపోతే ఏమనేవాళ్ళు అంటే, సార్ మీ హ్యాండ్ మంచిది, మీరు ఫస్ట్ ప్రాజెక్ట్ చేస్తున్నా, ఈ ప్రాజెక్ట్ మేము అడ్వాన్స్ ఇస్తాము, మీరు కొనుక్కోండి అని చెప్పి నాకు ఇచ్చేవాళ్ళు తక్కువకి. అండ్ నేను అడ్వాన్స్ ఇస్తే ఆ చెక్ తీసుకెళ్ళి వాళ్ళు అడ్వాన్స్ ఇచ్చుకునేవాళ్ళు. సో ఒక సెంటిమెంట్. అంతకు మించి అది కూడా మామూలుగా అందరికీ 100 రూపాయలు అమ్మితే నాకు
98కో 102కో అమ్మేవాళ్ళు, ఏం అది తక్కువ పెద్ద విషయం. అది చూసుకుంటే దానికన్నా మీకు ఈ ఇన్ని సేల్ చేసింది మీకు ఏమైనా ఇచ్చిన బోల్డ్ అంత అయ్యి ఉండేది. కానీ అది మంచిదైందండి. ఆ, నేను ఎప్పుడు కృష్ణ భగవాన్ని భగవద్గీత నమ్ముతాను. ఆ, మనం చేసే పని మనం చేయాలి, ఫలితం ఆశించకూడదు. బట్ ఫలితం ఏదో ఒక రూపంలో మనకు వస్తుంది. నేను కమిషన్కి అలవాటు పడి ఉంటే కమిషన్ ఏజెంట్గానే మిగిలిపోయేవాడిని. అది ఇట్స్ గుడ్. ఐ ఆల్వేస్ థ్యాంక్ దట్ బిల్డర్ ఫర్ నాట్ పుషింగ్ మీ ఇన్ టు దట్ కమిషన్ పాయింట్. దట్ పర్టికులర్ ఐ సెగ్మెంట్. అండర్స్టాండ్. అదర్వైజ్ మేబీ అలానే ఉండిపోయేవాడినేమో. అవును, అవును, ఇంకో కొంచెం డబ్బులు వస్తుంది, ఫ్రీ కదా. అవును, అవును. కన్సల్టెన్సీ కానీ ఏమి ఇది కానీ అవునవును, అవి నొప్పిలేని బేరాలు. అవును, సో ఎవరికో చెప్తాము ఏదో వస్తుంది బాగుంటుంది అనిపిస్తుంది, కానీ వెన్ యూ డూ సంథింగ్ ఆఫ్ యువర్ ఓన్, అబ్సల్యూట్. దట్స్ స్కేలబుల్ అండ్ యూ కెన్ డూ వండర్స్. సో ఒక రకంగా వాళ్ళు నాకు మంచిగా చేశారు, అవును. అది నేర్పించకుండా, అలవాటు చేయకుండా. ఉమ్, సో నేను ఒకరోజు సడన్లీ సరే నేనే చేస్తే ఎలా ఉంటుంది, బాగుంటుంది కదా ఉమ్, అనే ఆలోచనతో కంపెనీ పెడదామని ఆ నరసింహరావు గారి దగ్గరికి వెళ్ళి, అప్పుడు ఆయన ఇల్లు కట్టడం మానేశాడు. ఇల్లు కట్టడం అనేది చాలా టీడియస్ జాబ్ ఉమ్. అండ్ యూ హ్యావ్ టు మెయింటైన్ ది కస్టమర్ ఫర్ 1 year, 1.5 years, 2 years. వాళ్ళతో పాటు జర్నీ చేయాలి, వాళ్ళ ఇష్టాలు అనుగుణంగా వర్క్ నడిపించాలి. అవును. సో ఆయన ప్లాటింగ్లోకి వెళ్ళిపోయాడు, ప్లాట్లు చేసి ప్లాట్లు అమ్ముతాడు. సో నేనేమన్నా అంటే, సార్ ఇట్లా మీరు ప్లాటింగ్ వెంచర్స్ చేస్తున్నారు కదా, ఉమ్, నేను ఐఎమ్ నాట్ ఏ కాంపిటీషన్ టు యూ, నేను బిల్డింగ్స్ కడదాం అనుకుంటున్నాను, ఉమ్, నాకు మీరు చేసే లేఅవుట్స్లో కొన్ని ప్లాట్స్ ఇవ్వండి, నాకు దగ్గర డబ్బు లేదు, నేను కడతాను, ఉమ్. కట్టి అమ్ముతాను, మీ ల్యాండ్ కాంపోనెంట్ నేను మీకు ఇచ్చేస్తాను, నైస్. కన్స్ట్రక్షన్లో నేను చూసుకుంటాను అని చెప్పి అతను రిక్వెస్ట్ చేశాను. ఒప్పుకున్నారా? ఒప్పుకోలేదు. దట్ ఈస్ ద బిజినెస్. అతను ఏమన్నాడంటే, అతను వేరే ఇంటెన్షన్స్ ఏం లేవు అతనికి. అతను ఏమన్నాడంటే, సార్ ఎందుకు సార్ హ్యాపీగా ఉన్నారు, 5 days ఆఫీస్కి వెళ్ళి వస్తారు, సాటర్డే సండే ఫ్యామిలీతో తిరుగుతారు, ఇది ఎందుకు మీకు అనవసరము, హ్యాపీగా ఇట్లే చేసుకోండి, మీకు కావాలంటే నేను ఏదైనా చేస్తాను అని. అప్పుడు ఈ గేవ్ ప్రపోజల్. ఓకే. సో మీకు ఇలా చేసుకుంటూ పోండి, నేను వెంచర్స్ చేసుకుంటూ పోతాను, మీకు ఇలా చేస్తాను అలా చేస్తాను అని చెప్పి అన్నాడు. సో దట్ నంబర్స్ యాక్చువల్లీ హీ నెరేటెడ్ దోస్ నంబర్స్. సరే ఈ లోపల వాళ్ళు ఒక ప్రాజెక్ట్ మల్లంపేటలో ఒక పెద్ద లేఅవుట్ వేశారు, 50 acres లేఅవుట్. సో దానిలో నేను టగటగా ఒక 20,000 square yards అమ్మేశాను ఫ్రెండ్స్ ద్వారా, అందరికి నోన్ సర్కిల్లో. దెన్ నాకు ఇన్ఫోసిస్లో ది యాజ్ మీ టు గో టు ప్యారిస్. యుఎస్ కాదైతే, యుఎస్ కాలేదు, మళ్ళీ ఇక్కడ మళ్ళీ ప్యారిస్కి వెళ్ళాల్సి వచ్చింది. సో అసైన్మెంట్ అప్పటికే నేను ఆల్రెడీ నేను ఐ వాజ్ ఎంజాయింగ్ దిస్ ప్రొఫెషన్. సో ఐ డెంట్ గెట్ ఇన్ టు దట్ ప్రొఫెషన్. ఇండైరెక్ట్గా చేసుకునేది చాలా హ్యాపీగా అనిపిస్తుండేది. అప్పుడు అమెరికాకు పోమని చెప్పినా కూడా నేను నో అని చెప్పాను ఒక టైంలో. సో కంటిన్యూస్గా నో కంటిన్యూస్లీ యూ కాంట్ సే నో వెన్ యూ ఆర్ వర్కింగ్, రైట్? సో ప్యారిస్ పోవాలి అని అంటే నేను ఐ అగ్రీడ్ అండ్ వెంట్ టు ప్యారిస్. ఓకే. సో 2006 జూన్లో నేను ప్యారిస్కి వెళ్ళాను ఫర్ 3 years అసైన్మెంట్. అక్కడికి వెళ్ళిన తర్వాత 3 daysకి అర్థమైపోయింది నేను ఇక్కడ ఉండలేను ఇంకా. సో ఐ టు గో బ్యాక్ టు ఇండియా అని. యాక్చువల్లీ నాకేమనిపిస్తుంది అంటే, అమెరికా వెళ్ళింటే మేబీ థింగ్స్ డిఫరెంట్ ఉండేవేమో. యూరోప్ వెళ్ళడం కూడా ఒక విధంగా మంచిదే అయింది నాకు. యూరోప్లో లైఫ్ స్టైల్ యాజ్ పీపుల్ థింక్ ఇట్స్ నాట్ అప్గ్రేడేషన్ ఆఫ్ లైఫ్ స్టైల్. మనం ఇండియాలోనే చాలా బాగుంటుంది, మన కార్ మనకుంటుంది, ఇంట్లో పని మనుషులు ఉంటారు, సూపర్ మార్కెట్కి వెళ్తే సామాన్లు తీసుకొచ్చి డిక్కీలో పెడతారు, అక్కడ మీ సామాన్ మీరు మోయాలి, మీ బస్సులు మీరు ఎక్కాలి. అండ్ ది ప్లేసెస్ ఐ లివ్డ్, లండన్ అండ్ ప్యారిస్, కాస్ట్లీ సిటీస్, యూ కాంట్ అఫోర్డ్ టు బై ఎ కార్. సో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మీద డిపెండ్ అవ్వాలి. యాజ్ ఏ టూరిస్ట్గా వెకేషన్కి పోవడం బాగానే ఉంటుంది, ఫన్ సరదాగా. కానీ అక్కడ ఉండడం అనేది మీ లైఫ్ స్టైల్ కిందికి పోయినట్టు అనిపించింది నాకు. అన్ని మన పనులు మనం చేసుకోవాలి. సో విత్ ఇన్ 3 days ఐ సెడ్ ఐఎమ్ రిజైనింగ్, ఐ వాంట్ టు గో బ్యాక్ టు ఇండియా. ఐ వెంట్ దేర్ ఫర్ 3 years విత్ ప్లాన్, బట్ 3 daysలో నేను చెప్పాను ఐ వాంట్ టు గో బ్యాక్ టు ఇండియా. 3 daysలోనే? రైట్. సో దే సెడ్ ఇంత సడన్గా ఎలా చెప్తే, వెల్ లెట్స్ ఫైండ్ ఎ రీప్లేస్మెంట్ ఫర్ యూ. సో రీప్లేస్మెంట్ వచ్చేదాకా ఉండు అన్నారు. షెంగెన్ వీసా, ఫ్రాన్స్కి వర్క్ వీసా రావడం కూడా టైం పడుతుంది ఎవరైనా పంపించాలంటే. సో దే టుక్ ఆల్మోస్ట్ 6 months టు గెట్ ఎ రీప్లేస్మెంట్ ఫర్ మీ టు ప్యాక్. మీరు 3 daysలో డిసైడ్ అయితే 6 months పట్టిందా రిలీవింగ్కి? సో 6 monthsకి నేను ఐ కేమ్ బ్యాక్ టు ఇండియా. మై గాడ్. వచ్చేసేసి 2007లో నేను ఐ స్టార్టెడ్ మై కంపెనీ ప్రణీత్ గ్రూప్. 2007. అప్పుడు నేను ఐ కేమ్ బ్యాక్ టు ఇండియా అండ్ ఐ సెంట్ అన్ అప్డేట్ టు ఆల్ మై వెల్ విషర్స్ అండ్ ఫ్రెండ్స్. న్యూస్ లెటర్లో ఏం చేశానంటే, ఇట్లా నేను ఒక కంపెనీ పెడదాం అనుకుంటున్నాను, కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను, సో విల్ యూ బీ ఇంట్రెస్టెడ్ అని. నాకు ఎవరైతే బిల్డర్ నేను ఎంతో హెల్ప్ చేశానో అతను నాకు ల్యాండ్ ఇవ్వలేదు. అతనితో పాటు నా పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో ఆంజనేయరాజు గారు అని ఒక ఆయన ఉండేవాడు. ఆయన ఏం చేశాడంటే, నాలో ఉన్న టాలెంట్ని చూసి వీడు అమ్మగలడు, సక్సెస్ చేయగలడు అనే నమ్మకంతో ఆయన ఏం చేశాడంటే, నేనైతే 20,000 గజాలు అమ్మిపోయాను ప్యారిస్కి వెళ్ళే ముందు, ఆ లేఅవుట్లో నాకు ది గివ్ మీ 3 acres.
ఫర్ డెవలప్మెంట్. దట్స్ అమేజింగ్. ఓకే. మీరు కట్టుకోండి సార్, డెవలప్మెంట్కి చేయండి, ఇల్లు కట్టండి, మాకు ల్యాండ్ కాస్ట్ మాకు ఇచ్చేయండి అనే ఒక మోడల్లో. నేను అదే చెప్తుంటాను చూడండి, నేను చేసే పనిని దర్ ఆర్ పీపుల్ హూ ఆర్ అబ్జర్వింగ్ ఫ్రమ్ బిహైండ్. ఎస్. ఓకే, ఈయన ఒప్పుకోకపోయినా వద్దు అని చెప్పినా సరే, మేబీ ఆయన ప్రేమతోనే చెప్పిండొచ్చు, నేను కంఫర్టబుల్ లైఫ్ స్టైల్లో ఉన్నాను, ఎందుకు ఈ జంజాటం, ఈ వ్యాపారం ఎంత ఎందుకు అని ఆయన సజెస్ట్ చేసాడేమో. మరి ఈయన ఏమన్నారంటే, when I shared my ambition saying that I want to do, then he said, yeah, you take the land అని చెప్పి ఇచ్చారు. అప్పుడు నేను వాళ్ళ దగ్గర ల్యాండ్ తీసుకొని ఫస్ట్ నేను 2007లో 40 విల్లాస్ మల్లంపేటలో నేను ప్రణీత్ హోమ్స్ అని స్టార్ట్ చేశాను. ఓహో. సో 20 విల్లాస్ మావి, 20 విల్లాస్ ల్యాండ్ లాడ్కి, 50-50 డెవలప్మెంట్ రేషియో. ఆ రోజుల్లో 35-65 అంటే 35% ల్యాండ్ లాడ్కి, 65 బిల్డర్కి ఇస్తేనే రైట్ ప్రపోజిషన్. నాకు తెలియదు కదా, ఐ డోంట్ నో. సో ఐ జస్ట్ ఆఫర్డ్ దెమ్ 50-50, దే అగ్రీడ్, ఐ స్టార్టెడ్. అయ్యో. వాళ్ళు కూడా ఏమనుకున్నారు, సరేలే సార్కి వర్కౌట్ అవుతుందేమో అన్నారు, అంతేగాని నీకు పడదులే తక్కువకు తీసుకోలేము అనలేదు, అన్నారు కూడా కదా. సో నేను ఇల్లు కడదాం అనుకుంటున్నాను, విల్లాస్ 40 విల్లాస్ కడతాను అని ఫ్రెండ్స్ అందరికీ పంపితే, మీరు నమ్మరోనండి, ఐ గాట్ ఆల్ 20 units ఆఫ్ మైన్, ఐ సోల్డ్ ఇన్ లెస్ దెన్ 3 days. బా, మీ లక్ మామూలుగా లేదండి, మామూలుగా లేదు, నిజంగా చెప్తున్నాను కదా. ఇట్స్ ఆల్ అబౌట్ అఫ్ కోర్స్ యువర్ జెన్యూనిటీ అండ్ యువర్ ఎఫర్ట్స్. దాన్ని నేను ఎక్కడా కూడా 1 point కూడా మనం అనడానికి లేదు. సో అందరూ నరేన్ వీఆర్ ఇన్ కౌంట్ మీ ఇన్ +1. దట్స్ అమేజింగ్. సో ఆల్ 20 homes ఆర్ సోల్డ్ అవుట్ ఇన్ లెస్ దెన్ 3 days. అప్పటికి అసలు నాకు తెలియదు కంపెనీ ఏంటి, ఎలా చేయాలి, అసలు ఇల్లు అంటే మీకు దెర్ హ్యాస్ టు బి లాట్ ఆఫ్ ప్లానింగ్, డిజైనింగ్, అప్రూవల్స్. నాకేం తెలీదు. ఐ లెఫ్ట్ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లాంగ్ టైమ్ బ్యాక్. అగెయిన్ మురళీ ప్రకాష్. సో మురళీ వచ్చేసి అరబిందోలో సూపర్వైజర్గా చిన్న జాబ్ చేస్తున్నాడు. ప్రకాష్ అనే అతను ఒక చిన్న ప్లాట్ ఏదో ఒకటి కొని, ఆయన అంతా ఇంత ధనవంతులు వాళ్ళిద్దరు. సో ఒక చిన్న ప్లాట్ కొనుక్కొని దాన్ని కన్స్ట్రక్షన్ చేసి అమ్మేవాడు చైతన్యపురి దిల్సుఖ్నగర్ ఏరియాలో. సో వాళ్ళిద్దరిని పిలిచి, నేను ప్రకాష్, మురళి, ఇట్లా నాకు మంచి ఒక ఆపర్చునిటీ ఉంది, మనం కన్స్ట్రక్షన్ చేయొచ్చు, మీరు ఆ ఫీల్డ్లో ఉన్నారు కదా, నాకేం తెలీదు, సో విల్ యూ కమ్ అండ్ జాయిన్ హ్యాండ్స్ విత్ మీ అని అంటే వాళ్ళు ఎగిరి గంతేశారు. వాళ్ళకి ఏం లేదు, మనం సక్సెస్ అవుతామా ఫెయిల్ అవుతామా ఇది ఏంటి ఏమీ లేదు, నరేంద్ర పిలిచాడు వచ్చేయాలి అంతే, సింపుల్ రీజన్. సో చేద్దాం స్వామి మనం అని చెప్పి అన్నారు. ఒకతను ఆర్కిటెక్ట్ దగ్గరికి వెళ్ళి ఆర్కిటెక్ట్తో డ్రాయింగ్ గీయించాడు, ఒకతను వెళ్ళి కాంట్రాక్టర్లని, లేబర్లని, వాళ్ళని మాట్లాడాడు, ఒకతను వెళ్ళి అప్రూవల్స్ అవన్నీ తీసుకొచ్చాడు, అవన్నీ చేశారు. సో వెన్ ఐ స్టార్టెడ్ దిస్ కంపెనీ, ఐఎమ్ నాట్ ది ఫౌండర్ ఆఫ్ దిస్ కంపెనీ. సో ప్రణీత్ అనేది మా అబ్బాయి పేరండి. నాకు 2 అబ్బాయిలు, ప్రణీత్ అండ్ ప్రణవ్. నా వైఫ్ పేరు భానురేఖ. సో ప్రణీత్ పేరు మీదనే కంపెనీ పెట్టాను నేను. సో కంపెనీ ఫామ్ చేయాలనుకున్న రోజు నేను ఇన్ఫోసిస్లో ఐ వాజ్ సీనియర్ ప్రాజెక్ట్ మేనేజర్. సో నేను ఒక బిజినెస్ చేయకూడదు కాబట్టి కాంప్లయన్స్ రూల్స్ ప్రకారము నా వైఫ్, మా అన్నయ్య ఇద్దరు డైరెక్టర్స్గా ఈ కంపెనీని స్టార్ట్ చేయడం జరిగింది, ప్రణీత్ డెవలపర్స్ అని. ప్రకాష్ అండ్ మురళి ఆర్ బ్యాక్ బోన్ ఫర్ దిస్ కంపెనీ. 2007లో మొదలు పెట్టారు, ఇది 2027కి 20 years కంప్లీట్ అవుతుంది. 19 years మొన్ననే కంప్లీట్ చేశాను. అదే 20 years. Jan 26th వాజ్ అవర్ ఫౌండేషన్ డే ఫర్ ప్రణీత్ గ్రూప్. మొన్న 26th మేము 19 years కంప్లీట్ చేసాము సక్సెస్ఫుల్లీ. 19 years కంప్లీటెడ్, వీఆర్ ఇన్ 20th year నౌ. ఓహ్, దట్స్ అమేజింగ్ రియల్లీ. మీకు ఇల్లు కొనేవాళ్ళు ఉన్నారు, ఇల్లు లేదు మన దగ్గర, ఇల్లు డిజైన్ లేదు, ఇల్లు ప్లాన్ లేదు, ఏమీ లేదు. సో అప్పుడు వీళ్ళు ఒక ఆర్కిటెక్ట్ దగ్గర తీసుకెళ్ళేసి ప్లాన్లు అవి తీసుకొస్తే PDF కాపీల్ని నేను ఈమెయిల్ చేశాను. ఇవి ప్లాన్స్, ఎలివేషన్. మామూలుగా ఇల్లు అమ్మాలంటే బ్రోషర్ చూపించాలి, వాక్త్రూ చూపించాలి, అవి చూపించాలి, ఇవి చూపించాలి, ఎంతో ఉంటుంది. బట్ ఐ సోల్డ్ మై ఫస్ట్ ప్రాజెక్ట్ వితౌట్ ప్రింటింగ్ సింగిల్ బ్రోషర్, జస్ట్ అండ్ సాఫ్ట్ కాపీస్ PDFలు పంపించేస్తే అసలు అది కూడా పంపకముందు కొన్నారు జనాలు. దెన్ 1 week 10 days తర్వాత నరేన్, ఓకే హౌ మచ్ వీ నీడ్ టు పే ఫర్ ది హోమ్ అని ఎంక్వైరీస్. నా దగ్గర ఎలా తీసుకోవాలో, డబ్బు ఎలా తీసుకోవాలనో, అసలు ఏంటి అనేది ఏమీ తెలియదు. అప్పుడు మా అన్నయ్య, మా పెద్దన్నయ్య KVS నరసింహరావు గారు, ఆయన ఎవరైతే నన్ను హైదరాబాద్ తీసుకొచ్చి చదివించి అన్నీ చేశాడని చెప్పాను కదా, మా పెద్దన్నయ్య అప్పుడు గల్ఫ్ ఆయిల్లో కమర్షియల్ ఆఫీసర్గా చేసేవారు. ఈవెన్ దాట్ టైమ్ ఇట్ వాజ్ వెరీ స్మాల్ జాబ్ ఫర్ హిమ్. సో హ్యావింగ్ సో మచ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ ఇన్ సో మెనీ కంపెనీస్. సో అన్నయ్య దగ్గరికి వెళ్ళి, అన్నయ్య ఇట్లా ఉంది, బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాను, ఇట్లా చేద్దాం అనుకుంటున్నాను అంటే, నువ్వు అన్నయ్య అన్నాడు, నేను డిజైన్ చేస్తాను రా, ఐ టేక్ కేర్ ఆఫ్ ఇట్ అని చెప్పాను.
సో మా బ్రదరు అకౌంట్స్, ఫైనాన్స్ అన్నీ చూసుకుంటానని చెప్పి రిజైన్ చేసి వచ్చారు. అప్పుడు కంపెనీ ఫార్మేషన్ అంటే ఏంటి, పార్ట్నర్షిప్ ఫామ్ పెట్టాలన్నా, ప్రైవేట్ లిమిటెడ్ పెట్టాలన్నా, ఆడిటర్ దగ్గరికి ఈ ఆస్పెక్ట్స్ అన్నీ మా అన్నయ్య చూసుకున్నాడు. ఎగ్జిక్యూషన్ అవన్నీ వీళ్ళిద్దరు చూసుకున్నారు. ఓకే, నేను ఐ వాజ్ ఓన్లీ ది పర్సన్ కనెక్టెడ్ ఆల్ ది డాట్స్. దట్స్ అమేజింగ్. సో దాట్స్ హౌ ప్రణీత్ గ్రూప్ స్టార్టెడ్. ఓహో, సో 20 హౌసెస్ అమ్మేశాను. నాకు విత్ ఇన్ ఎ మంత్ ఒక 5 lakhs అడ్వాన్స్ ఇవ్వండి ఈచ్ హౌస్కి అని అన్నాను. సో విత్ ఇన్ ఎ మంత్ ఐ గాట్ 1 crore in my account. దట్స్ అమేజింగ్. I started this business without investing 1 rupee. So there was no capital. So generally business చేయాలి అనుకునే వాళ్ళు ఎవరైనా, maybe I'm jumping to the next step. If somebody asks me what is that they need to do business అని అంటే, ఎవరైతే వ్యాపారం చేసేదానికి డబ్బు కావాలి అనుకుంటాడో వాడు వ్యాపారం చేయలేడు. వ్యాపారం చేసేదానికి డబ్బు అవసరం లేదు. డబ్బు అవసరమే, కానీ డబ్బు సమకూర్చుకొని వ్యాపారం చేయాలనుకునేవాడు ఎవడు వ్యాపారం చేయలేడు. సో మీరు ఏ వ్యాపారం చేయాలనుకుంటారో, వ్యాపారం అనేది 2 రకాలు ఈ ప్రపంచంలో. ఒకటి ప్రోడక్ట్, 2 సర్వీస్. మీరు సర్వీస్ ఇస్తారా, ప్రోడక్ట్ డెవలప్మెంట్ చేస్తారా అనేది డిసైడ్ చేసుకోవాలి. ప్రోడక్ట్ డెవలప్ చేస్తామనుకున్నప్పుడు ఆ ప్రోడక్ట్ మీద మీరు ఫోకస్ చేయాలి. వాట్ ఈజ్ యువర్ ప్రోడక్ట్? సో వాట్ ఈస్ ది యూఎస్పీ? వాట్ ఈస్ ది డిఫరెన్షియేటింగ్ ఫ్యాక్టర్ ఫ్రమ్ అదర్స్? హౌ యూ ఆర్ గోయింగ్ టు పొజిషన్ యువర్ ప్రోడక్ట్ డిఫరెంట్లీ ఫ్రమ్ ది ఎగ్జిస్టింగ్ లాట్? అలానే సర్వీస్ ఉందనుకోండి, వాట్ ఈస్ ది సర్వీస్ దట్ యూ వాంట్ టు గివ్? దాని మీద ఎక్కువ ఫోకస్ చేయాలి, దాని మీద మాస్టర్ చేయాలి, దాని మీద పట్టు సాధించాలి. తర్వాత ఇది నా ఐడియా, ఇది నా కాన్సెప్ట్, దిస్ ఈజ్ మై ప్రోడక్ట్, దిస్ ఈజ్ మై సర్వీస్. సో నేను ఐఎమ్ గోయింగ్ టు ప్రొజెక్ట్ దిస్ యాజ్ ఎ డిఫరెంట్ థింగ్ అని చెప్పేసి 100 మందికి వెళ్తే, భారతదేశంలో డబ్బు మూలిగేటోళ్ళు, ఇనపెట్టెల్లో అకౌంట్స్లో ఉన్నవాళ్ళు 100,000 మంది, లక్షల కోట్ల మంది ఉన్నారు. సో వాళ్ళందరికీ డబ్బుతో ఏం చేయాలనో తెలియదు. సరైన వాడు ఐడియాతో వచ్చి, ఈ ఐడియా నా దగ్గర ఉంది, నేను ఐ విల్ మేక్ ఇట్ క్లికబుల్, ఐ విల్ మేక్ ఇట్ వర్కబుల్ అని అంటే డబ్బు పెట్టేవాళ్ళు కోకొల్లో ఉన్నారు. సో దట్ ఇస్ ది లాస్ట్ అటెంప్ట్ దట్ యూ నీడ్ టు డూ. బట్ వాట్ పీపుల్ డూ ఇస్, ఫస్ట్ దీనికి ఎంత డబ్బు కావాలి, డబ్బు కోసం వాళ్ళని అడగడం వీళ్ళని అడగడం స్టార్ట్ చేస్తారు. ఎప్పుడైతే డబ్బులు అడగడం మనల్ని స్టార్ట్ చేస్తారో వీక్ అయిపోయినట్లే. సో ఐ గాట్ ఆల్మోస్ట్ 1 crore into my account in less than a month without spending 1 rupee on the business. Excellent. So here land I got through known sources who are observing me from behind, and then friends. So ఏంటి స్ట్రెంగ్స్ని ఐడెంటిఫై చేసి వాటిని కొలేట్ చేసి కలెక్ట్ చేసి వాళ్ళందరినీ ఒక టీమ్గా కనుక చేసి మనము దాన్ని రన్ చేస్తే, ఎ పర్సన్ హూ ఈస్ డ్రైవింగ్ ఇట్, if he has got a holistic view on the entire operations కన్నా ఉంటే ఏ బిజినెస్ అయినా సక్సెస్ అయిపోతుంది. సో ప్రణీత్ గ్రూప్ స్ట్రాంగ్ ఫౌండేషన్స్, డబ్బు కాదు, ఇట్ ఈస్ ఓన్లీ ది ప్రిన్సిపల్స్ అండ్ వాల్యూస్ అండ్ ది ఆఫరింగ్ టు ది కస్టమర్ అనే దాని మీద నేను స్టార్ట్ చేశాను. సో నైస్. ఇక్కడ నాది ఒక చిన్న ఇంకో క్వశ్చన్ ఉంది సార్. ఇందాక రెండింటిలో ఒకదానికి చెప్పారు, ఒకటి చెప్పలేదు. ఏంటంటే ఇప్పటికీ కూడా సొంత ఫ్లాట్ కానీ ఇల్లు కానీ కొనుక్కోవాలి అని అంటే ఒక లెక్కలు వేసుకుంటారు. ఇంత లోన్ తీసుకుంటాం, ఎండ్ అయ్యేటప్పటికి డబుల్ కడతాం మనం, ఈ డబ్బులే కనుక మనం పక్కన పెట్టుకుంటే దీనికి మళ్ళీ వడ్డీ వస్తుంది కదా, ప్రశాంతంగా రెంట్ ₹1,00,000 రెంట్ ఉన్నా కూడా రెంటింట్లో హాయిగా ఉంటాం, సొంత ఇల్లు కొనుక్కోవడం వల్ల ఉన్న డబ్బులంతా లోన్లు కట్టుకోవడం తప్ప ఏం లేదు అని నమ్మేవాళ్ళు చాలామంది ఉన్నారు. నేను సొంత ఫ్లాట్కి వెళ్తాను అని అన్నప్పుడు అందరూ అదే అంటారు, ఏం వచ్చినట్టుగా లోన్ కట్టుకుంటావు, లోన్ అయ్యే లోపల నువ్వు చేస్తావు, అది కాస్త పిల్లలకు ఉంటుంది, నీకు నీ సుఖం ఏముంది, సంతోషం ఏముందని. మీరేమంటారు యాక్చువల్లీ సొంత ఇల్లా అద్దిల్లా అంటే? ఇది మేడం, ఐ కెన్ గివ్ ప్రోస్ అండ్ కాన్స్ ఫర్ ఎవ్రీ ఆస్పెక్ట్. సో ఈచ్ పర్సన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. బట్ రియల్ ఎస్టేట్ అని ఎందుకన్నారు దీన్ని అని అంటే, కన్స్ట్రక్షన్ కానీ, ల్యాండ్ కానీ, బిల్డింగ్ కానీ, ఒక ప్రాపర్టీని కానీ రియల్ ఎస్టేట్ అన్నారంటే ఇట్ ఈస్ రియల్ ఇన్ నేచర్, రెస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ వర్చువల్. సో ఇక్కడ మీకు ఏమవుతుందంటే, ప్రాపర్టీ అనేది కొనేది రెంటల్ మీరు ఇంట్రెస్ట్ కాంపోనెంట్ ఆలోచిస్తున్నారు, కానీ ఇంట్రెస్ట్ దట్ యు ఆర్ పేయింగ్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం 15 years 20 years. నేనేమంటానంటే, సీరియస్ హోమ్ సీకర్ ఇఫ్ దెర్ ఇస్ ఏ రెవెన్యూ గ్యారంటీ అష్యూరెన్స్ కనుక ఉంటే, ఎంత ఎక్కువ టెన్యూర్ లోన్ ఉంటే అంత ఎక్కువ టెన్యూర్ తీసుకుని ప్రాపర్టీ కనుక కొంటే, మీరు యూ లుక్ ఎట్ ఫ్రమ్ ది అదర్ యాంగిల్. ₹1 కోటి పెట్టి ఇల్లు కొనాలనుకున్నారు అనుకోండి, మీరు 10 లక్షలు పెట్టి 90 లక్షలు ఫినాన్షియల్ ఇన్స్టిట్యూట్ మీకు డబ్బు ఇస్తుంటే, లోన్ ఇస్తున్నప్పుడు, ది ఇంట్రెస్ట్ దట్ యు పే బేస్డ్ ఆన్ ది ఫ్లక్చుయేషన్స్ ఆఫ్ ది మార్కెట్ 7% నుండి 11.5% ఉంటుంది. కానీ ది అప్రిషియేషన్ దట్ యు గెట్ ఆన్ రియల్ ఎస్టేట్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ 10 years 15 years 20 years ఇస్ మల్టీఫోల్డ్ కదండి. సో వెళ్ళడం వల్ల ఇబ్బంది లేదు. ఇక్కడ నా ఎక్స్పీరియన్స్ కూడా ఎందుకు చెప్తానంటే, మీకేమైనా ఉపయోగపడుతుందేమో అని. లక్కీగా సార్ మీరు కొనుక్కున్న ప్లేస్, అప్పట్లో మీరు ఇండిపెండెంట్ హౌస్ కొనుక్కున్న ప్లేస్కి, మీ ఉద్యోగానికి ఆ ఏరియాకి సెట్ అయింది. తర్వాత మరి పిల్లల ఎడ్యుకేషన్ వచ్చాక
ఇద్దరు మగపిల్లలే కాబట్టి వాళ్ళే వెళ్ళారా స్కూళ్ళకి అంత డిస్టెన్స్లో ఉన్నా కూడా, లేకపోతే నియర్ బై చూసుకున్నారా? See, Nizampet is happened to be an excellent location. Those days, even today also. So Nizampet చుట్టుపక్కల బాచ్పల్లి ఇదంతా ఇట్స్ ఎడ్యుకేషన్ హబ్. సో ఎక్కువ డిస్టెన్స్ వాళ్ళు ఏం ట్రావెల్ వెళ్ళాల్సిన పర్లేదు. నా విషయంలో ఏమైందో తెలుసా సార్, మన రామకృష్ణాపురం అలకాపురి ఉంది కదా, ఐడియా ఉంది, దిల్షనర్ దాటిన తర్వాత అక్కడ 2002లో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఇన్ 1500 SFT లో తీసుకున్నాం. అప్పట్లో అంత జ్ఞానం లేదు, చాలా చిన్న ఏజ్ లో మ్యారేజ్ అయింది. ఐ థింక్ 20 years మేబీ 20 years అప్పుడు ఆ ఫ్లాట్ తీసుకున్నాం. ఎర్లీగా మ్యారేజ్ అవ్వడం వల్ల సరే వెంటనే ఫ్లాట్ తీసుకున్నాను. అప్పట్లో అంత జ్ఞానం లేదంటే కామన్ వాల్స్ నువ్వు తీసుకోకూడదు అని. ఇప్పుడు వచ్చింది ఆ జ్ఞానం, అది ఇండిపెండెంట్ ఫ్లాట్ కాదు, ఇది కామన్ వాల్స్ ఉన్నాయని. తర్వాత ఏమైంది, తీసుకున్న 1 సంవత్సరం ఉండేటప్పటికి పిల్లలు ఓబులిడి స్కూల్లో సీట్ రావడం నర్సరీకి. అక్కడి నుంచి అలా ఎక్కడ అలకాపురి ఎక్కడ జూబ్లీ హిల్స్, పొద్దున్న అంత దూరం పిల్లల జర్నీ అని చెప్పని ఇటు సైడ్ షిఫ్ట్ అయిపోయాం. అంటే నా స్టోరీ ఎందుకు చెప్తున్నానంటే మీకు ఉపయోగపడుతుందని చెప్తున్నాను అంతే, అదర్వైజ్ నో మోర్ ఇంట్రెస్ట్ టు సే మై స్టోరీ అట్ ఆల్. ఏమైంది, ఇక్కడ షిఫ్ట్ అయిపోయాం. అక్కడ వెళ్ళి అద్దెకిచ్చాం. 2 ఏళ్ళు అయింది, 3 ఏళ్ళు అయింది, 4 ఏళ్ళు అయింది, 5 ఏళ్ళు వెనక్కి వెళ్ళలేకపోతున్నాం. ఎందుకంటే ఎడ్యుకేషన్ కంప్లీట్ అవ్వాలి కదా, ఎలా వెళ్తాం. ఇల్లు చూశాను ఒక రోజున, బాగా పాడు చేస్తారు, చాలా పాడు చేశారు. అద్దెకిచ్చాం కానీ ఎక్కడ నేను చూసుకున్నట్టుగా వాళ్ళు చూసుకోలేకపోయారు. ప్లస్ లీకేజెస్ స్టార్ట్ అయ్యాయి. బిల్డింగ్లోంచి కిచెన్లో, హాల్లో ఒక్కొక్క డ్రాప్ వాటర్ పడ్డం. ఇది చూశాక సేల్ చేసేసాను ఫ్లాట్ని అప్పట్లోనే. ఇప్పుడు ఆల్మోస్ట్ 10 ఏళ్ల తర్వాత మేము పెట్టిన దానికన్నా ఒక 7-8 లక్షలు వచ్చింది, సేల్ చేసేసాం. ఇంతవరకు మళ్ళీ నేను ఫ్లాట్ కొనలేకపోయాను సార్. దిస్ ఇస్ 2026, 2002. ఇన్నేళ్ళుగా నేను మళ్ళీ కొనలేకపోయా. శాలరీ ఏదో ఇంత పెరుగుతుంది, ఫ్లాట్ ఏమో ఇంత పెరుగుతుంది, ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయలేకపోతున్నాను నేను. అబ్సల్యూట్లీ. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే మీరు చెప్పినట్టు ఫ్లాట్ తీసుకుంటే కింద మంది కాదు 10 మంది కాదు అన్నట్టు, ఒక పోనీ ల్యాండ్ తీసుకుని పెడదాము అని అంటే ఎక్కడ కొనాలి అనేది ఒక పెద్ద డౌట్. ఎందుకంటే ఒక్కొక్కళ్ళు హెడ్స్ ఇక్కడ తీసుకోండి బాగుంటుంది, ఇక్కడ తీసుకోండి బాగుంటుంది, ఎక్కడ బాగుంటుందో ఎవరు చెప్పరు. సో దిస్ ఈజ్ వాట్. కానీ పిల్లల ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అన్నీ వదిలేశాను టు బి ఫ్రాంక్. వాళ్ళకి వాళ్ళ కంఫర్ట్ చూడాలి, ఇంత జర్నీ ఎక్కడ చేస్తారు అన్న పాయింట్లో ఇప్పటికీ రెంటెడ్ హౌస్లోనే అలాగే ఉంటున్నా. అదే అనిపిస్తూ ఉంటుంది నాకు. అది కనీసం ఉంచినా దాన్ని రిపేర్ చేయించుకునే ఏదో ఉండేది కదా అనిపిస్తూ ఉంటుంది ఎండ్ ఆఫ్ ది డే. సో మీరు చెప్పినట్టు ఎవరికి ఏం రాసి పెట్టిందో అల్టిమేట్లీ, బట్ మీ లెక్క చాలా బాగుంది. దట్స్ వాట్ మ్యామ్. ఈ హౌస్ అనేది జనరల్లీ వెన్ ఐ టోల్డ్ యూ రైట్, ఇట్స్ మోస్ట్ ఎక్స్పెన్సివ్ పర్చేస్ దట్ వన్ ఇన్ లైఫ్. సో అప్పుడు మీరు ఏం చేయాలి, ఇల్లు అనేది నెక్స్ట్ 30-40 years రిక్వైర్మెంట్ అండి. అవునండి. పీపుల్ నార్మలీ సీ యాజ్ ఇమ్మీడియట్ రిక్వైర్మెంట్. సో ఇప్పుడు పెళ్లి చేసుకున్నారు, పెళ్లి చేసుకున్న తర్వాత ఇమ్మీడియట్లీ కొనుక్కో, సెటిల్ అవ్వాలా, ఇల్లు కొనుక్కొని పెద్దవాళ్ళు చెప్తారు, అదొకటి ఫిక్స్ అయిపోతుంది. తర్వాత ఫ్రెండ్స్ వాళ్ళు చెప్తారు నేను అక్కడ కొన్నాను నువ్వు కొనుక్కో అంటారు, కొనుక్కుంటారు. ఇమ్మీడియట్లీ పెళ్ళైన తర్వాత పిల్లలు పుడుతున్నాయి, 2 bedrooms సరిపోదు, 3 bedrooms అప్గ్రేడ్ అవ్వాలి. కరెక్ట్. అండ్ ప్రాపర్టీస్ అనేవి అమ్మితే అడవి, కొంటే కొరివి అని ఊరికనే అనలేదు. అవును. బికాజ్ హౌస్లో ఏమవుతుందంటేనండి మీకు తెలియకుండా సమ్ అడిషనల్ ఎక్స్పెండిచర్ యూ విల్ స్పెండ్ పెరుగుతూనే ఉంటుంది అన్నోయింగ్లీ. అవునవును. మీరు కొంటారు ప్రాపర్టీ, రిజిస్ట్రేషన్ అనేది అడిషనల్ కాస్ట్. తర్వాత మీరు యూ విల్ స్పెండ్ మనీ ఆన్ ఇంటీరియర్స్ ఆర్ యూనో హౌస్ని దానిలో పెడతారు. ఈ డబ్బా అంతా కూడా యాడప్ అయిపోతుంది. మీరు అమ్మినప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు కారు కొంటారు, యాక్సెసరీస్ కొంటారు, మీరు అమ్మినప్పుడు యాక్సెసరీస్కి ఎవరు డబ్బులు ఇవ్వరు, రావుగా. ఆ రోడ్ ట్యాక్స్ కడతాం, అది మనకి రాదు. సో దోస్ థింగ్స్ విల్ గో అవే ఫ్రమ్ యువర్ ప్రాపర్టీ. అవునవును. సో మీరు అది కొనేటప్పుడు, నేను నార్మలీ వెన్ ఎ కస్టమర్ కమ్స్ టు మీ ఫర్ బయింగ్ ఏ యూనిట్ ఫ్రమ్ మీ, ఐ act more like a consultant to them rather than as a buyer. So I'll try to understand what exactly their requirement, what is their situation. Old age parents ఉన్నారా, ఎంతమంది ఉంటారు ఇంట్లో, సో పిల్లలు ఏం చదువుతున్నారు, వాళ్ళకి స్కూలింగ్ ఎట్లా దగ్గరలో ఉంటుంది. ఇప్పుడు ఒక ఎంప్లాయీస్ బోత్ వైఫ్ అండ్ హస్బెండ్ వర్కింగ్ అయినా సరే, పేరెంట్స్ డజంట్ మైండ్ ట్రావెలింగ్ బిట్ డిస్టెన్స్ టు గో టు దేర్ ఆఫీస్, బట్ దే డోంట్ వాంట్ దేర్ చిల్డ్రన్ టు ట్రావెల్ లాంగ్ డిస్టెన్స్. సో ఆ కాన్సెప్ట్, స్కూల్స్ మంచి స్కూల్స్ ఉన్నాయా, ఎటువంటి టైప్ ఆఫ్ స్కూల్స్కి వాళ్ళ అడ్మిషన్స్ ఇంట్రెస్ట్ చూపిస్తారు, ఇంటర్నేషనల్ స్కూల్స్ చేర్పిస్తారనుకుంటారా, లేదా కామన్ మన కార్పొరేట్ స్కూల్స్ ఇవి ఉంటాయి చూడండి, స్టేట్ లెవెల్ నారాయణ, చైతన్య, సో అటువంటి స్కూల్స్ చేర్పిస్తారా. సో అనే దాని మీద ఫ్యామిలీలో ఎంతమంది ఉంటారు అనే దాని మీద చాలా సో మెనీ ఫ్యాక్టర్స్ డిసైడ్. కరెక్ట్. అప్పట్లో నాకు ఇలా అడ్వైస్ ఇచ్చేవాళ్ళు లేరు సార్. అప్పుడున్న పరిస్థితుల్లో అయ్యో పిల్లల ఎడ్యుకేషన్ ఎక్కడ చదివిస్తావా, ఎక్కడ చదివిస్తావు, అక్కడ చూసుకో, ఇలా అడ్వైస్ చేసేవాళ్ళు లేక అలా అయిపోయింది. మేము ఆ డీటెయిల్స్ కూడా కనుక్కుని మేడం మా కస్టమర్లకి అడ్మిషన్స్ కూడా ఇప్పిస్తాము దగ్గర. సో వి డూ దట్. సో ప్రణీత్ గ్రూప్లోకి వస్తే ఇల్లు కొనుక్కునే వాళ్ళకి దే గెట్ ఎ ఫీలింగ్ దట్ దే ఆర్ బయింగ్
something from a family member, కరెక్ట్ not from an outsider also. అబ్సల్యూట్లీ. So our entire sales team also has the same culture. సార్ అయితే ఇప్పుడు ప్రస్తుతానికి మీ ప్రాజెక్ట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయండి ప్రణీత్ గ్రూప్? ప్రాజెక్ట్స్ ఇప్పుడు మల్టిపుల్ ప్రాజెక్ట్స్ నడుస్తున్నాయి మేడం ప్రస్తుతము. అరౌండ్ 7 ప్రాజెక్ట్స్ ఆన్గోయింగ్ ఉన్నాయి ప్రస్తుతం. ఎక్కడెక్కడ ఉన్నాయండి? మాది వచ్చేసి ఒకటి వచ్చేసి ప్రణీత్ ప్రణవ్ ఇక్సోరా అని చెప్పేసి అనేసి JNTU దగ్గర, అగైన్ ఫ్రమ్ వేర్ ఐ స్టడీడ్, నియర్ బై ఏరియా, వెరీ క్లోజ్ టు దాట్. ఓకే. ప్రణీత్ ప్రణవ్ ఇక్సోరా అని చెప్పేసి అని క్లోజ్ టు 9 acresలో 38 floors 1500+ ఫ్లాట్స్ కడుతున్నాము. సో 4 బ్లాక్స్గా. ఇట్స్ ది యాక్చువల్లీ వన్ ఆఫ్ ది టాలెస్ట్ టవర్స్ ఇన్ నిజాంపేట్ అండ్ ప్రగతి నగర్ ఏరియాలో. సో ఇట్ ఈస్ ఎ సిగ్నేచర్ ప్రాజెక్ట్. ఆ చుట్టుపక్కల ఏరియాలో అంత ఏరియా కూడా ల్యాండ్ అవైలబుల్ లేదు. ఇట్స్ ది బెస్ట్ ప్రాజెక్ట్ విత్ వన్ ఆఫ్ ది టాప్ క్లాస్ 100+ అమ్యూనిటీస్తో కడతా ఉన్నాము. కన్స్ట్రక్షన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. 4 towers-లో 2 towers కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిపోయింది. ఇంకా అనదర్ 2 towers కూడా ఇప్పుడు స్టార్ట్ చేస్తూ ఉన్నాము. సో దానిలో మోర్ దెన్ 50,000 SFT క్లబ్ హౌస్, 2.5, 3.5 BHK ఫ్లాట్స్, స్టార్టింగ్ ఫ్రమ్ 1,300 square feet టు 3,000+ square feet ఫ్లాట్స్ ఉన్నాయి. అదొకటి. తర్వాత రెండవది వచ్చేసి ప్రణీత్ ప్రణవ్ జైత్ర అని, అది కూడా హైదర్ నగరే, సేమ్ JNTUకి ఇటువైపు ఉంటుంది టువర్డ్స్ హైటెక్ సిటీ. అది అబౌట్ 5 acresలో అరౌండ్ 570 ఫ్లాట్స్ 15 floors-లో కడుతున్నాము. నియరింగ్ కంప్లీషన్, ఆల్రెడీ మేము పొజిషన్స్ స్టార్ట్ చేసాము. తర్వాత ఇంకోటి ప్రణీత్ ప్రణవ్ సాలిటైర్ అని బాచ్పల్లిలో, అది కూడా సుమారు 5 acres 15 floors 630 670 ఫ్లాట్స్ కడుతున్నాము. అది కూడా ఆల్మోస్ట్ ఫినిషింగ్ స్టేజ్కి వచ్చింది. నెక్స్ట్ 3 to 6 months ఈ 2 ప్రాజెక్ట్స్ కంప్లీట్ డెలివర్ చేసేస్తాము. మంచి ప్రైమ్ లొకేషన్స్లో ఉన్నాయి. తర్వాత దొండిగల్లో ప్రణీత్ ప్రణవ్ గ్రో పార్క్ అని అబౌట్ 70 acresలో 880 villas. ఇట్స్ ఎ వెరీ యూనిక్ ప్రాజెక్ట్ మేడం హైదరాబాద్లో. ప్రణీత్ ప్రణవ్ గ్రో పార్క్ అని దొండిగల్లో 70+ acresలో ఒక విల్లా ప్రాజెక్ట్, అద్భుతమైన విల్లా ప్రాజెక్ట్ చేస్తున్నాము. I think maximum number of villas in one community, very closer to outer ring road. So 880 villas కూడా మీకు ఆల్మోస్ట్ 160 square yards నుంచి 300+ square yards ట్రిప్లెక్స్ విల్లాస్గా డెవలప్ చేసాము. స్పానిష్ విల్లాస్, చాలా అద్భుతమైన ఫెసిలిటీస్, గ్రీనరీ. జనరల్లీ ఏదైనా ఒక ప్రాజెక్ట్లో ఓపెన్ స్పేసెస్ మ్యాండేట్ రిక్వైర్మెంట్ ఏముంటుందంటే, గవర్నమెంట్ రిక్వైర్మెంట్ 10% ఓపెన్ స్పేస్ వదలాలి. ఆ ప్రాజెక్ట్లో ఏంటంటే మోర్ దెన్ 16-17% ఓపెన్ స్పేస్ ఉంటుంది. ఆల్సో దానిలో ఒక యూనిక్ ఫీచర్ ఏంటంటే ప్రతి ప్రాజెక్ట్లో అమ్యూనిటీస్ అనేవి మ్యాన్మేడ్. సో వీ గివ్ అమ్యూనిటీస్ లైక్ క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్, తర్వాత జిమ్, హోమ్ థియేటర్, ఇటువంటివన్నీ వీ మేక్ ఇట్. బట్ దీనిలో ఒక గొప్ప అడ్వాంటేజ్, న్యాచురల్ అమ్యూనిటీస్, ఒక లేక్ అనేది ఉంటుంది అనమాట. సో కంప్లీట్ ల్యాండ్ 70 acres మధ్యలో 6+ acres లేక్ ఉంటుంది. ఇట్స్ ఎ పెరేనియల్ లేక్. వీ డెవలప్డ్ ఇట్ ఇన్ గ్రాండ్ స్కేల్. దాని చుట్టూ సుమారు 2 acres బఫర్ జోన్ ఉండి గ్రీనరీ, ల్యాండ్స్కేపింగ్ అద్భుతంగా డెవలప్ చేశాము. సో దానిలో బికాజ్ ఇట్స్ ఎ పెరేనియల్ లేక్, బోటింగ్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. సో ఐ డోంట్ థింక్ ఎనీ కమ్యూనిటీ ఇన్ హైదరాబాద్ హ్యాస్ సచ్ అన్ అమ్యూనిటీ. పీపుల్ కెన్ రియలీ రిలాక్స్, వాకింగ్ కానీ జాగింగ్ కానీ రిలాక్స్ అవ్వాలి అంటే అలా లేక్ ముందు కూర్చొని లేక్ చుట్టూతో వాకింగ్ చేసి, వీలైతే బోట్ రైడ్ తీసుకుని, పక్కనే క్లబ్ హౌస్, ఫంక్షన్స్, వాటికి ఇట్స్ అన్ ఎక్సలెంట్ అండ్ అమేజింగ్ అంబియన్స్ అండ్ ఫెసిలిటీస్ దట్ వీ హావ్ ప్రొవైడెడ్ ఇన్ దట్ ప్రాజెక్ట్. సార్ ఇప్పుడు లేక్ అనగానే అందరి మైండ్ ఫస్ట్ వెళ్ళేది హైదరాబాద్ వైపు. సో దాని గురించి అంటే మీకు అన్ని పర్మిషన్స్ ఉన్నాయా? 100% అన్ని అప్రూవల్స్, ఎన్ఓసిస్ అన్నీ చేస్తున్న ప్రాపర్ ప్రాజెక్ట్ మేడం అది. అయితే దాని మీద కొందరు అపోహలు కానీ అలిగేషన్స్ కానీ చేయడం జరిగింది, కానీ అవి ఇట్స్ నాట్ ట్రూ. బికాజ్ వీ గాట్ రిక్విజిట్ పర్మిషన్స్ ఫ్రమ్ ఆల్ ది డిపార్ట్మెంట్స్ లైక్ రెవెన్యూ, ఇరిగేషన్, HMDA అండ్ కన్సర్న్ అదర్ డిపార్ట్మెంట్స్. ఎవ్రీ డిపార్ట్మెంట్ నుంచి కూడా మల్టిపుల్ టైమ్స్ రివిజన్స్ చేసి కూడా వాటిని కన్ఫర్మ్ చేయడం జరిగింది. సో ఓన్లీ థింగ్ ఏంటి అని అంటే, లేక్ అనేది ఇప్పుడు జనరల్లీ రోడ్స్ కానీ డ్రైనేజెస్ కానీ బయట ఏవైతే ఉన్నాయో, నోబడీ కెన్ క్లెయిమ్ దట్ యాజ్ దేర్ ఓన్ ప్రాపర్టీ. సో ఇట్స్ ఎ పబ్లిక్ ప్రాపర్టీ, ఇట్ బిలాంగ్స్ టు ది పబ్లిక్ అండ్ గవర్నమెంట్. సో గేటెడ్ కమ్యూనిటీలో వాటిల్లో ఉన్నా సరే, ఈ కామన్ సివిక్ కమ్యూనిటీసు, తర్వాత ఓపెన్ స్పేసెస్ లాంటివి మనం మార్టిగేజ్ చేస్తాము లోకల్ బాడీకి. అలానే లేక్ అనేది కూడా ఇట్స్ ఎ పబ్లిక్ ప్రాపర్టీ, నో డౌట్ అబౌట్ దట్. ప్రాజెక్ట్ మధ్యలో ఉన్నంత మాత్రాన అది ఏమీ మాది ప్రైవేట్ ఓన్ అన్నట్టు అవ్వదు అది. సో మేము యాక్సెస్ ఫ్రమ్ ది ప్రాజెక్ట్, హూ ఎవర్ వాంట్స్ టు కమ్ అండ్ విజిట్ ఇట్, వీ విల్ ప్రొవైడ్ అండ్ విల్ గివ్ దట్ ఫ్లెక్సిబిలిటీ. బట్ మేము దాన్ని అడాప్ట్ చేసుకున్నాము, ఆ లేక్ని అడాప్ట్ చేసి చాలా అద్భుతంగా డెవలప్ చేసాము. అండ్ ఇన్వర్డ్ అండ్ అవుట్వర్డ్ ఫీడర్ ఛానల్స్ ఏవైతే ఉంటాయో, వాటర్ వచ్చేదానికి పోయేదానికి,
దాన్ని కూడా చాలా అద్భుతంగా డెవలప్ చేశాము. లేక్ ని మీరు డెవలప్ చేసి చాలా అద్భుతంగా క్రియేట్ చేశారు. లేక్ మీద మీరు కన్స్ట్రక్షన్ చేయలేదు కాబట్టి ఇట్స్ నాట్ అట్ ఆల్ హైడ్రా ఇష్యూ. నో వే. అబ్సల్యూట్లీ. సో లేక్ పక్కన FTL తర్వాత బఫర్ జోన్ ఉంటుంది మేడం. బఫర్ జోన్ కూడా వదిలేసి దాని చుట్టూ గ్రీనరీ ల్యాండ్స్కేపింగ్ డెవలప్ చేసి లేక్ని యాజ్ ఇట్ ఈజ్ మనము ఇంకెవరు వచ్చినా పాయింట్అవుట్ చేయడానికి అవకాశమే లేదు. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే, అంటే ఈ 1.5 hour ఇంటర్వ్యూ మీరు ఫుల్ ఎపిసోడ్ చూసినా, బిట్స్ వైజ్ చూసినప్పుడు ఫుల్ ఎపిసోడ్ కూడా వెళ్ళండి. ఇంత జర్నీ చేసి వచ్చిన వ్యక్తి, ఇంత కష్టపడి పైకొచ్చిన వ్యక్తి ఎవరిని మోసం చేసి ₹1 సంపాదించాలని అయితే ఖచ్చితంగా అనుకోరు. అబ్సల్యూట్ రైట్. నేను దాన్ని గట్టిగా నమ్ముతున్నానండి. 100% మ్యామ్. మీరు చెప్పినట్లు థ్యాంక్ యూ సో మచ్. నేను చెప్పాల్సినది మీరే చెప్పారు. 19 సంవత్సరాల నుంచి ప్రణీత్ గ్రూప్ అనేది బ్రిక్ బై బ్రిక్ పేర్చుకుంటూ నేను బిల్డ్ చేస్తూ వస్తున్నాను. అండ్ నేను ఇంకొకటి కూడా స్ట్రాంగ్గా బిలీవ్ చేసే ఫిలాసఫీ ఏంటి అని అంటే, యూనో రియల్ ఎస్టేట్ ల్యాండ్ అన్న తర్వాత ఏవో ప్రాబ్లమ్స్ వస్తాయి, లిటిగేషన్స్ ఉంటాయి అనేది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. నేను సొంతంగా ఏదైనా కొనుక్కుంటున్నప్పుడు కొంత రిస్క్ లాంటిది చేసిన దానిలో ఆ రిస్క్ నాకు మాత్రమే వర్తిస్తుంది, నేనే దాన్ని బేర్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి కొంత అలసత్వం ప్రదర్శించను నేను. ఇట్స్ నాట్ మై ఇది నేచర్. కానీ పబ్లిక్ నేను అమ్ముతాను. 100 మందికి 1000 మందికి అమ్మేటప్పుడు చాలా డ్యూ డెలిజెన్స్ చేసి, చాలా ప్రికాషన్స్ కేర్ తీసుకుని, ఎందుకంటే నేను 100,000 మందికి అమ్ముతున్నప్పుడు వాళ్ళందరికీ నేను ప్రాపర్టీ ప్రాపర్ షేప్లో లీగల్గా ఆన్ టైంలో డెలివర్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ నా మీద ఉంటుంది. నేను ఒక ప్రాజెక్ట్ చేసి వెళ్ళిపోయేసి ఇంకొక ప్రాజెక్ట్ ఇంకొక పేరు మీద ఇంకొకటి అట్లా చేసేవాడిని కాదు. అండ్ ఇంకా లాస్ట్ 19 yearsలో మేము బిల్డ్ చేసింది. మీకు ఒక విషయం చెప్పాలంటే మేడం, మేము ఫస్ట్ 10 yearsలో చేసినంత కన్స్ట్రక్షన్ తర్వాత మేము నెక్స్ట్ 5 yearsలోనే చేసాము. ఆ 15 yearsలో చేసిన కన్స్ట్రక్షన్ అమౌంట్ క్వాంటమ్ వచ్చేసి ఆ నెక్స్ట్ 4 yearsలో చేసాము. సో ఇప్పుడు మేము 19 yearsలో ఇంతవరకు ఏదైతే డెవలప్మెంట్ చేసిన ఏరియానో దానికంటే ఎక్కువ మల్టీఫోల్డ్ ఐ థింక్ ఐఎమ్ గోయింగ్ టు డూ ఇన్ ది నెక్స్ట్ 5 years. దిస్ ఈజ్ ది విజన్, దీస్ ఆర్ ద ప్లాన్స్ ఫర్ అవర్ ఆర్గనైజేషన్ టు డూ టు డెలివర్ హౌసెస్ అన్నప్పుడు మేము ఎక్కడ కూడా అటువంటి పొరపాట్లు చేసే ప్రసక్తి లేదు. అది మా కస్టమర్లకు, మా ఎగ్జిస్టింగ్ కస్టమర్స్కి లాస్ట్ 19 yearsగా డెలివర్ చేసిన ప్రతి కస్టమర్కి, ప్రతి ప్రాజెక్ట్లో వాళ్ళకి తెలుసు ప్రణీత్ అంటే ఏంటి, ప్రణీత్ వాల్యూస్ అంటే ఏంటి. ఇంకొకటి ఏంటంటే మేడం, మేము జనరల్లీ మీకు ప్రతి ఇండస్ట్రీలో బిజినెస్లో అనేది వ్యాపారం అనేది కౌంటర్ మీద సేల్ అవుతుంది. పాయింట్ ఆఫ్ సేల్ హ్యాపెన్స్ ఆన్ ది కౌంటర్. యూ పే మనీ, గెట్ ది ప్రోడక్ట్, యూ పే మనీ, గెట్ ది సర్వీస్. కానీ ఒక కన్స్ట్రక్షన్ అనేది మాత్రమే ఏంటంటే కస్టమర్కి ఒక బిల్డర్కి మధ్య ఒక అసోసియేషన్ రిలేషన్షిప్ అనేది 1 year, 2 year, 3 years, 4 years, 5 years ఉంటుంది. బికాస్ స్పాన్ ఆఫ్ ది ప్రాజెక్ట్. సో అడ్వాన్స్ ఇచ్చినప్పటితో అయిపోదు. అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత పీరియాడిక్ స్టేజ్ ఆఫ్ ది పేమెంట్, కన్స్ట్రక్షన్ బట్టి పేమెంట్స్ వస్తుంటాయి. సో అసోసియేషన్ అనేది డే 1 ఎలా ఉంటుందో మనము హ్యాండింగ్ ఓవర్ ఇచ్చే రోజు కూడా అలానే ఉండాలి. అండ్ ప్రణీత్లో మీకు హిస్టరీ కానీ చూస్తే గత మేము 20+ ప్రాజెక్ట్స్ డెలివర్ చేశాము. ప్రతి ప్రాజెక్ట్ వాళ్ళు ఈరోజు కూడా ఏ ఫంక్షన్ అయినా, ఏ ఈవెంట్ అయినా ఫస్ట్ ఇన్విటేషన్ మాకే వస్తుంది. సో వీఆర్ రెస్పెక్టెడ్ ఇన్ ఆల్ ఆఫ్ అవర్ కంప్లీటెడ్ ప్రాజెక్ట్స్ బై ఎవ్రీబడి. మోస్ట్ ఆఫ్ అవర్ కస్టమర్స్ likes Praneeth, and I call every Praneeth community as Praneeth family. So ours is a ever expanding Praneeth family. We have delivered more than 8,000 units to the customers already, and దానిలో predominantగా villas, మిగతా అపార్ట్మెంట్స్. ప్రస్తుతం కూడా మేము అరౌండ్ 3,500 units కడతా ఉన్నాము, మల్టిపుల్ ప్రాజెక్ట్స్. అనదర్ 3,000 to 5,000 units లాంచ్ చేస్తాము నెక్స్ట్ 2 yearsలో. ఇప్పుడు ఓన్లీ మీరు కన్స్ట్రక్షన్లోనే ఉన్నారండి, లేకపోతే ప్లాట్స్ కూడా అమ్ముతున్నారు? ఇంతవరకు మేము ప్లాటింగ్ వెంచర్ చేయలేదు మేడం. వీఆర్ ఇంటూ ఓన్లీ కన్స్ట్రక్షన్. కన్స్ట్రక్షన్ కూడా విల్లాస్, అపార్ట్మెంట్స్ కడుతూ వచ్చాము, రెసిడెన్షియల్ అండ్ కమర్షియల్. కాకపోతే వీ ఎంటర్డ్ ఇంటూ అదర్ బిజినెసెస్ యాజ్ వెల్. ఎప్పుడైతే మీకు కన్స్ట్రక్షన్ స్కేల్ పెరిగిందో, స్కేల్ పెరిగితే మనము సేల్స్ ఈజ్ నాట్ ఎ ప్రాబ్లమ్ ఇన్ ప్రణీత్, థ్యాంక్స్ టు అవర్ కస్టమర్స్, హ్యాపీ కస్టమర్స్. We have good sales velocity of selling the product. So delivery is the challenge. So if you don't deliver, then it becomes a big drawback for any organization. Growing organization means ఉన్న పెద్ద challenges అంటే supply chain. So if you have good sales, financially you are very healthy company. So then where exactly you can fail? You fail in delivery. Deliveryలో ఫెయిల్ అయ్యాలి అంటే సప్లై చైన్. సో మీకు మెటీరియల్స్ ఏవైతే రా మెటీరియల్స్, మాకు కావాల్సిన మెటీరియల్ సప్లైలో మనము టయానికి రాలేకపోయినా, టయానికి డెలివరీ చేయకపోయినా ఆ సీక్వెన్సింగ్లో ఏమైతే డెలివరబుల్స్ మిస్ అవుతాయి. సో ఇక్కడ 2 ఆస్పెక్ట్స్ చేయాలి, టైమ్లీ డెలివరీ ఆఫ్ ది రా మెటీరియల్ అండ్ క్వాలిటీ ఆఫ్ ది రా మెటీరియల్. అబ్సల్యూట్లీ. సో క్వాలిటీ మీకు జనరల్లీ ఏముంటుంది, శాంపిల్ మంచిది పంపుతారు,
సో వెన్ యూ బై ఇట్ ఇన్ లాట్ అగైన్, సో ఆ లాట్లో సేమ్ క్వాలిటీ వస్తుందని గ్యారంటీ లేదు. సో మీరు ఇఫ్ యూ డిపెండ్ ఆన్ మల్టిపుల్ వెండర్స్, సో క్వాలిటీని ఎంత మీరు క్యూసీ చేసినా సరే, సో ఒక ఛాలెంజ్ అనేది ఉంటుంది. ఐఎమ్ నాట్ సేయింగ్ దే విల్ డూ చీటింగ్ ఆర్ దే విల్ డూ సబ్స్టాండర్డ్, దే విల్ సప్లై సంథింగ్, బట్ హ్యావింగ్ కంట్రోల్ అనేది ఈజ్ అ వెరీ బిగ్ ఛాలెంజ్ ఫర్ ఎనీ ఆర్గనైజేషన్. సో ప్రణీత్ గ్రోత్లో భాగంగా మేము ఏం చేసామంటే ఇది చాలా ఇంపార్టెంట్ అని, యాజ్ పార్ట్ ఆఫ్ బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ వీ స్టార్టెడ్ అవర్ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. ఓకే. సో ప్రణీత్ ఇన్నోవేటివ్స్ అని చెప్పేసి మేము ఇంటర్నల్గానే వీ డూ అవర్ ఓన్ కాంక్రీట్, వీ డూ అవర్ ఓన్ బ్రిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్. మేము యూపీవీసీ విండోస్, తర్వాత డోర్ ఫ్రేమ్స్, డోర్ షట్టర్స్. సో రీసెంట్లీ వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు మాడ్యులర్ ఆల్సో. ఐ మీన్ ఇంటీరియర్స్ వై డోంట్ వీ డూ యాజ్ ఫార్వర్డ్ ఇంటిగ్రేషన్. ఫస్ట్ బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్లో భాగంగా మేము ఇవి డెవలప్ చేస్తున్నాము. సో బై డూయింగ్ దాట్ ఐఎమ్ ఎన్షూరింగ్ క్వాలిటీ, బికాజ్ ఐఎమ్ యూజింగ్ ఎస్ ఏ ప్రణీత్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎండ్ యూజర్ ఫర్ ది ప్రోడక్ట్ ఆ కంపెనీలో వచ్చేవి. సో మేము క్వాలిటీని ఎన్షూర్ చేస్తాము, కాస్టింగ్ని కంట్రోల్లో పెడతాము. ఆ రెండు పెట్టడం వల్ల కస్టమర్కి బెటర్ రేట్లో బెటర్ ప్రోడక్ట్ డెలివర్ చేయగలుగుతాం. సో వీ ఎంటర్డ్ ఇంటూ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ బిల్డింగ్ మెటీరియల్స్ యాజ్ అ బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్. అండ్ ఫర్ సబ్సిక్వెంట్గా ఇంటీరియర్స్ కూడా ఇల్లు కొనుక్కున్న తర్వాత జనాలు ఇంటీరియర్స్ చేసుకుంటారు ప్రతి కస్టమర్ కదా. సో దానిలో కూడా మనం స్టెప్ ఇన్ అవుదామనే ఉద్దేశంతో రీసెంట్లీ వి స్టార్టెడ్ అవర్ ఇంటీరియర్స్ డివిజన్ ఆల్సో. ఓకే. అంటే మీ దగ్గర కొన్న కస్టమర్స్ ఫ్లాట్స్ కే మాత్రమేనా లేకపోతే బయట కూడా చేస్తారా? వి విల్ డు ఎవ్రీవేర్ అవుట్ సైడ్ ఆల్సో. స్టార్ట్ విత్ క్యాప్టివ్ అండ్ దెన్ ఎక్స్పాండ్ టు ది ఎక్స్టర్నల్ మార్కెట్ అనమాట. వీఆర్ ఇన్ టు ఎడ్యుకేషన్ మ్యామ్. సో వీ హ్యావ్ స్కూల్స్ by the name Academic Heights అని స్కూల్స్ ఉన్నాయి, సిబిఎస్ఈ స్కూల్స్. అవునండి. వీ హ్యావ్ 4 schools in హైదరాబాద్. బీరంగూడ అకాడమిక్ హైట్స్ అదే పేరు మీద ఓకే. ఒక 4 schools ఉన్నాయి, మల్లంపేట, బాచ్పల్లి, బీరంగూడ, తర్వాత మియాపూర్ అండ్ చందానగర్లో ఉన్నాయి. క్లాస్ నుంచి ఏ క్లాస్ వరకు? నో, ఇట్స్ ఫ్రమ్ PP1 to 10th. ఓకే. ఈ ఇయర్ ఒక క్యాంపస్లో 11th and 12th కూడా స్టార్ట్ చేయబోతున్నాము. దర్ అబౌట్ 6,000+ స్టూడెంట్స్ ఇన్ అవర్ స్కూల్స్. ఓకే. తర్వాత ఐఎమ్ ఇంటూ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ hydraulic industrial hoses and dredge pipes. We have a factory in Vijayawada. So we manufacture hose pipes and also dredging pipes anamata. Okay. Recently we tied up with an Italian company for a joint venture. Okay. I'm into solar power. We have solar power plant, small solar power plant. We are into IT space leasing. I'm an investor in a company called Table Space. So recently we bought stake. We invested in an IT company called New6. Okay. So New6 is a startup, 1 year old. We're into deep tech. We work on, so again going back to my previous field of software. Okay. So my 10 years of earlier IT experience is coming to help now. Right. So we are into artificial intelligence, robotics, digital training, video analytics, quantum computing, segments lo. Dr. Bala Tanjur and he is our managing director of the company. So we are doing good. That's also a very good company. అంటే మీరు నమ్మిన ఫిలాసఫీ అంటే ఏం చెప్తారు సార్? నేను నమ్మిన ఫిలాసఫీ, నేను చెప్పగలిగిందంతా చేయాలి, చేయగలిగేదే చెప్పాలి అనేది. That's so nice, really. చెప్పినదన్నీ చేయాలి, చేయగలిగేది మాత్రమే చెప్పాలి. ఇంతకీ మీ కామరాజ్ అన్నపూర్ణమ్మ గారి గురించి చెప్పండి ఒకసారి. కామరాజు అన్నపూర్ణమ్మ అనేమో మా నాయనమ్మ అండి. మా నాన్నమ్మ గారు చిన్న వయసులోనే మా తాతయ్యని మేము కోల్పోయాము. సో ఆవిడ మా నాన్న మా బాబాయ్ని ఇద్దరిని పెంచి పెద్ద చేశారు. తాతయ్య చనిపోయినప్పుడు మా నాన్న 4 years, మా బాబాయ్ 2 years. సో ఆమె చాలా కష్టాలు పడి పెంచింది. ఇంకా మా నాన్నకి చెప్పాను కదా 6 మంది సంతానము. సో మా నాయనమ్మ షీ ఈజ్ అ వెరీ ఫిలాంథ్రపిక్ పర్సన్. సో పేరుకు తగ్గట్టుగానే అన్నపూర్ణమ్మ అనే పేరు ఉన్నట్లుగానే ఆమె చాలా అన్నదానము, ఎవరి ఇంటికి వచ్చినా ఉన్నా లేకపోయినా వచ్చిన వాళ్ళని ముందు బాగా చూసుకోవాలి, వాళ్ళకి మంచి కడుపు నిండా పెట్టాలి అనే కాన్సెప్ట్. తర్వాత శివరాత్రి అటువంటి వచ్చినప్పుడు మా ఊర్లో తిరణాలు జరుగుతుంది, అల్లాడిపల్లి అని మా ఊరు పక్కన. సో అక్కడ పోయినప్పుడు 3 days ఆమె క్యాంప్ చేసి అక్కడ 100 మందికి అన్నదానం చేసేది. సో ఫస్ట్ డబ్బులు ఉన్న రోజుల్లో ఆమె ఎకరాలు ల్యాండ్స్ అవి అమ్మి దాంతో చేస్తుండేది. అది లేని రోజుల్లో కూడా ఆమె కష్టపడి తిరిగి జిల్లా అంతా తిరిగి అన్ని చోట్ల తిరిగి డొనేషన్స్ వసూలు చేసి అది చేసేది. షీ హెస్ గాట్ అ గ్రేట్ హెల్పింగ్ నేచర్. సో నేను మా నాయనమ్మ చనిపోయేటప్పుడు నేను ఐ థింక్ ఐ వాజ్ ఇన్ 8th class. నాకు ఆమెతో ఉన్న అనుబంధం కానీ గుర్తులు కానీ చాలా తక్కువ. ఐ వాజ్ వెరీ స్మాల్. కానీ మా పెద్దన్నయ్య ఎప్పుడు చెప్తుండేవాడు మా నాన్నమ్మ గురించి. సో వాట్ ఎవర్ ఐ నో హర్ ఈజ్ త్రూ మై ఎల్డర్ బ్రదర్. సో నాయనమ్మ ఇలా చేసేదిరా, నాయనమ్మ ఇలా చెప్పేదిరా అని చెప్పేసి అనేసి. సో షీ ఈజ్ ఏ గ్రేట్ పర్సన్. సో ఆమె
అలా హెల్పింగ్ నేచర్ అనేది చేసేది మా అన్నయ్య నాకు చెప్తుండేవాడు. అండ్ మా అన్నయ్యలో కూడా ఒక గ్రేట్ ఫిలాంథ్రపిక్ నేచర్ ఏంటంటే ఆయన హైదరాబాద్ వచ్చి చిన్న జాబ్ చేస్తూ, నాకు తెలిసి మా అన్నయ్య ద్వారా హైదరాబాద్కి కడప నుంచి, ప్రొద్దుటూరు నుంచి మా రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఒక మినిమం ఒక 100 మెంబర్స్ని హైదరాబాద్ తెచ్చి వాళ్ళని ఉద్యోగాలు ఇప్పించేసి వాళ్ళ లైఫ్లో సెటిల్ చేసిన దానిలో ప్రముఖ పాత్ర ఉంది. సో వాట్ షీ యూస్ టు టెల్ ఇస్ త్రూ మై బ్రదర్ అగైన్, మనము సహాయం చేయలేకపోయినా, మనకు సహాయం చేసే శక్తి లేకపోయినా సహాయం చేసే వ్యక్తిని చూపించమని చెప్తుందామె. సో నీకు అన్నం పెట్టే శక్తి లేకపోతే అన్నం పెట్టే గడప చూపించమని. సో దట్ హెల్ప్స్, దట్ ఈస్ ఆల్సో ఏ హెల్ప్ అనేది ఇట్స్ హర్ ఫిలాసఫీ. దిస్ ఇస్ సేమ్ వర్డ్, సేమ్ సెంటెన్స్ మై బ్రదర్ యూస్ టు టెల్ అబౌట్ మై గ్రాండ్ మదర్. నువ్వు అన్నం పెట్టే శక్తి నీకు లేకపోయినా అన్నం పెట్టే గడప చూపించు, చాలు నువ్వు హెల్ప్ చేసినట్లే అని. సో అలాగా ఆమె చెప్పేది. అండ్ ఐ ఎక్స్పీరియన్స్డ్ ఇట్ ఇన్ మై లైఫ్. సో నేను చదువుకునేటప్పుడు కానీ దేనిలో ఇబ్బందులు పడ్డప్పుడు నేను మంచిగా చదువుతాను, బాగా చదువుతాననే ఉద్దేశంతో నాకు ఇంజనీరింగ్లో నేను అనంతపూర్లో జాయిన్ అవుతాను అన్నప్పుడు 1 year ఎలా బతకాలి, తినాలి, తిండి. అప్పుడు నాకు ఇట్లనే ఎవరో ఒక వ్యక్తి నాకు ఒక ట్రస్ట్ ద్వారా రికమెండ్ చేసి ఎవ్రీ మంత్ 400 rupees స్కాలర్షిప్ పంపారు నాకు. సో నాకు ఏమనిపిస్తుంది అంటే ఆమె మంచితనము, ఆమె చేసినవన్నీ కూడా నెక్స్ట్ పిల్లలకు ఉపయోగపడతాయి అది ఇది అని అంటుంటారు కదా, మేబీ అది పాస్ ఆన్ అయిందేమో అని అనిపిస్తుంది. అట్ రైట్ టైం, రైట్ జంక్చర్, వెన్ దెర్ వాజ్ అ నీడ్, సమ్వన్ ఆర్ ది అదర్, సమ్ హెల్ప్ మనకు తెలియకుండానే వచ్చేది, దాని ద్వారా మనం బెనిఫిట్ పొందేవాళ్ళము. కానీ అవన్నీ నేను గ్రహించేవాడిని, గుర్తుపెట్టుకునేవాడిని. సో కంపల్సరీ మనము 10 మంది సాయం చేస్తే 10 మంది మనకి తోడ్పాటుని ఇవ్వడం వల్ల మనం ఈ స్టేజ్లో ఉన్నాము. సో నేను ఏం చేయగలను ఈ సమాజానికి, సొసైటీకి అనేది నేను ఎప్పుడు ఆలోచిస్తుంటాను. సో మా నాన్నమ్మ అన్నదానం మీద ఎట్లయితే ఫోకస్ చేసేదో, తో ఐ అప్రిషియేట్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది గుడ్ డీడ్స్. పర్సనల్లీ నేను ఏంటంటే నాకు చదువుకి ఇబ్బంది పడేటప్పుడు నాకు హెల్ప్ చేసి చదువుకోవడం వల్ల నేను ఈరోజు ఈ స్థాయికి వచ్చాను కదా. సో ఇంతకుముందు మా మురళి కూడా ఫ్రెండ్ అదే చెప్పాడు, విద్యా దానం అనే దానికంటే విద్యకు తోడ్పడితే మనము ఒక వ్యక్తికి, ఒక అమ్మాయికి కానీ ఒక అబ్బాయికి కానీ చదివిస్తే, పేదవాళ్ళకి ఈ విద్యకు కానీ మనం తోడ్పాటును అందిస్తే ఆ వ్యక్తి చదువుకొని ఉద్యోగంలో కానీ లేదా నాలాగా వ్యాపారంలో కానీ వస్తే ఫస్ట్ తన కుటుంబానికి ఉపయోగపడతాడు, తర్వాత వాళ్ళ బంధువులకు ఉపయోగపడతారు, తర్వాత కాలనీకి ఉపయోగపడతారు, సొసైటీకి ఉపయోగపడతారు. సో చదువు అనేది వాళ్ళకు ఇట్స్ ఏ గుడ్ ఫౌండేషన్ అండ్ వెపన్ అని నేను గాఢంగా నమ్ముతాను. బికాజ్ నేను దట్ ఈస్ వాట్ ఐ కేమ్ ఫ్రమ్. సో గవర్నమెంట్ హెల్ప్స్ పీపుల్, మార్జినలైజ్ సెక్షన్స్కి కానీ, సో రిక్వైర్డ్ పీపుల్ కానీ, డౌన్ ట్రాడెన్ కానీ చేస్తారు ఆన్ డిఫరెంట్ పారామీటర్స్. బట్ దెర్ ఆర్ సమ్ పారామీటర్స్ ఆన్ విచ్ గవర్నమెంట్ డజంట్ డూ. సో అవి నేను ఐడెంటిఫై చేసి అటువంటి నీడీ పర్సన్, నాలాంటి నీడీ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి మేము ఎడ్యుకేషన్కి హెల్ప్ చేస్తాం మేడం. కామరాజ్ అన్నపూర్ణమ్మ చారిటబుల్ ట్రస్ట్ అది మా నాన్నమ్మ పేరు మీద పెట్టడానికి అదే కారణము. యాక్చువల్లీ మా అమ్మ నాన్న పేరు కూడా పెట్టకుండా మా నాన్నమ్మ పేరు ఎందుకు పెట్టాము అని అంటే దట్ వాజ్ ది రీజన్. సో ఆ ట్రస్ట్ ద్వారా నేను 100 మందికి నేను చదివించాను ఇంతవరకు. సో హయ్యర్ స్టడీస్, ఇంజనీరింగ్, మెడిసిన్, MBA, MCA, డిప్లొమా కోర్సెస్కు ఫినాన్షియలీ పూర్ ఉండి అకాడమికలీ బాగా ఉన్న వాళ్ళని ఐ థింక్ మేము మోర్ దెన్ 250 to 300 పీపుల్ చదివించాను నేను. ఇప్పుడు కూడా మా స్కాలర్షిప్ తీసుకుంటూ చదువుకున్న వాళ్ళు అరౌండ్ 170 పీపుల్ ఉంటారు ఆన్ రోల్స్. అండ్ మేము ఎలా చేస్తాము అని అంటే స్కాలర్షిప్ అర్హులు అనే వాళ్ళని త్రూ అంతా చెకింగ్ చేసిన తర్వాత వాళ్ళకి ఫస్ట్ ఫీజు మొత్తం కడతాం మేము ఇప్పుడు 1,00,000 రూపాయల ఫీజు, 70,000 ఫీజు అంటే 10,000 కడతాము, 50,000 కడతాము, మిగతాది నువ్వు చూసుకున్నట్లు కాకుండా. అండ్ వీ డోంట్ పే మనీ టు ది క్యాండిడేట్, వీ పే డైరెక్ట్లీ టు ది ఇన్స్టిట్యూట్. పర్ఫెక్ట్. సో మ్యాండేట్ వాళ్ళ నుంచి మాకు రావాలి. వచ్చిన తర్వాత వైట్ రేషన్ కార్డు, కొన్ని పారామీటర్స్ ఉంటాయి. సో సార్ అంటే ఇప్పుడున్న మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా మనం మాట్లాడుకుంటే ఒక 2,00,000 రూపాయలు జీతం లేని వాళ్ళు ఇంకా ఫ్లాట్ కొనే అవకాశం లేదంటారా? ఏంటి మీ అనాలిసిస్ ఏంటంటే ఏం చెప్తారు? అంటే మీరు వాటికి ఏమన్నా ప్లాన్ చేసి అలాంటి పరిస్థితిలో ఉన్న వాళ్ళకి మీ దగ్గర నుంచి ఏమైనా సపోర్ట్ దొరుకుతుందా? అంటే ఈరోజు హైదరాబాద్లో ఉన్న కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్ పరిస్థితి కానీ చూస్తే మేడం, ల్యాండ్ కాస్ట్ విపరీతంగా పెరిగిపోయి కన్స్ట్రక్షన్ కాస్ట్ కూడా అబ్నార్మల్గా పోస్ట్ కరోనా పెరిగిన పరిస్థితుల్లో ఇప్పుడు మా దగ్గర ప్రాజెక్ట్సే కనుక తీసుకుంటే ఒక బాచుపల్లి లాంటి ఏరియాలో ఒక 2 bedroom ఫ్లాట్ కొనుక్కోవాలంటేనే ఆల్మోస్ట్ ఒక 1 crore రూపీస్ దాకా అవుతుంది. సో 1 కోటి రూపాయల ఇల్లు కొనాలి అని అన్నప్పుడు సో టిపికల్గా ఏమవుతుందంటే బ్యాంకులు 80% లోన్ ఇస్తాయి, 20% మార్జిన్ మనీ పే చేయమంటాయి. సో కొన్నిసార్లు ఎంప్లాయీ
ఫినాన్షియల్ స్ట్రెంగ్త్ బాగానే ఉంటే బ్యాంక్స్ సమ్ టైమ్స్ విల్ గివ్ 90% లోన్ ఆల్సో. సో ₹1,00,00,000 ప్రాపర్టీకి ఒక 90% లోన్ తీసుకుని ఒక 10 lakhs వాళ్ళు మార్జిన్ మనీగా ఇచ్చి కొనుక్కుంటే కూడా అడిషనల్లీ ఏమవుతుందంటే రిజిస్ట్రేషను, జిఎస్టీ, తర్వాత మినిమం ఇంటీరియర్స్, మాడ్యులర్ కిచెను లాంటివి చేయించుకునేదానికి అడిషనల్గా ఇంకొక 20-25 లక్షలు అవుతుంది. సో అంటే ఒక వ్యక్తి ఒక 2 bedroom ఫ్లాట్ ఒక రిమోట్ బాచ్పల్లి లాంటి ఏరియాలో కొనుక్కోవాలంటేనే 30-35 lakhs ఓన్ ఫండ్స్ పెట్టుకొని 90 lakhs లోన్ తీసుకుంటే కానీ కొనలేని పరిస్థితి. అంటే 90 లక్షల లోన్కి ఈఎంఐ సుమారుగా 90,000 పే చేయాల్సి ఉంటుంది. అంటే ఈ లెక్కన మినిమం ఒక 2 lakhs శాలరీ వచ్చే ఎంప్లాయీ కటింగ్స్ అన్ని పోను వాళ్ళకి మేబీ 1.4 lakh 1.5 lakh చేతికి వస్తే 90,000 ఈఎంఐ కడితే మళ్ళీ ఫర్ దేర్ సస్టెనెన్స్ లివింగ్ అనేది చాలా టఫ్ అయిపోతుంది. సో దీనికి డెఫినెట్లీ పరిష్కారం అనేది కావాలి. సో కన్స్ట్రక్షన్ కాస్ట్ అనేది తగ్గదు. సో డిస్టెన్స్ కొంచెం దూరంగా వెళ్ళేసి సో ప్రోడక్ట్ తీసుకోవడం అనేది, తర్వాత గవర్నమెంట్ నుంచి కూడా కొన్ని ప్రోత్సాహకాలు లాంటివి కొన్ని వస్తే తప్ప అది ఏమవుతుందంటే డబ్బులు ఉన్న వాళ్ళు మల్టిపుల్ ఇల్లు కొనుక్కుంటూ వెళ్తున్నారు. 2 లక్షల లోపల శాలరీ ఉన్న వాళ్ళకి ఇల్లు కొనుక్కునేదానికి అర్హత లేదా అని అంటే కరెక్ట్ కాదు కదా. సో దీనికి ఏదో ఒక పరిష్కారము ఇండస్ట్రీ నుంచి, కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ నుంచి, గవర్నమెంట్ నుంచి, డిపార్ట్మెంట్స్ నుంచి కలెక్టివ్గా తీసుకొని చేస్తే ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ ఉంటుంది మేడం. అండ్ ప్రణీత్ గ్రూప్ తన వంతు బాధ్యతగా ఏం చేస్తుంది అని అంటే వీఆర్ డూయింగ్ ప్రాజెక్ట్స్ ఇన్ లార్జ్ స్కేల్, ఇన్ బిగ్గర్ ల్యాండ్ పార్సల్స్. బిగ్గర్ ల్యాండ్ పార్సల్స్లో లార్జ్ స్కేల్లో కట్టి నేను ఇంతకుముందు చెప్పినట్టుగా బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్లో కాస్టింగ్, సప్లై చైన్లో మెటీరియల్ దానిలో తగ్గించుకొని అవి కస్టమర్కు పాస్ ఆన్ చేస్తూ తక్కువ బడ్జెట్లో ఎక్కువ ఆఫరింగ్ ఇచ్చేదానికి ప్రణీత్ గ్రూప్ ప్రయత్నం చేస్తుంది. ప్రణీత్ గ్రూప్లో దే విల్ గెట్ ఎన్ ఎక్సలెంట్ ప్రోడక్ట్ అట్ ఏ రీజనబుల్ రేట్. ఒక వ్యక్తి కానీ ఒక ఫ్యామిలీ కానీ ఇల్లు కొనాలి అని అనుకున్నప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. నేను ఇంతకుముందు ఇంటర్వ్యూలో చెప్పినట్టు ఒక చిన్న ఐటమ్ కొనుక్కుంటూనే మనం ఎంతో రీసెర్చ్ చేస్తాము, రీసెర్చ్ చేసి సెలెక్ట్ చేయాలనుకుంటాం కదా. సో ఇల్లు కొనేటప్పుడు ఏం చేయాలి అని అనేది అప్పుడు 12 కాపురానికి 12 సూత్రాలు అని ఎలా అయితే చెప్తారో అలానే నేను ఏమంటానంటే ఒక ఇల్లు కొనాలి అని అనుకున్నప్పుడు ఫస్ట్ మీరు మీ రిక్వైర్మెంట్స్ రాసి పెట్టుకోండి. వాట్ ఎగ్జాక్ట్లీ ఆర్ యువర్ రిక్వైర్మెంట్స్, హౌ మెనీ పీపుల్ ఆర్ గోయింగ్ టు లివ్ ఇన్ దట్ హౌస్. అండ్ ఈ రిక్వైర్మెంట్ అనేది నెక్స్ట్ 30-40 yearsకు మీరు డిఫైన్ చేసుకోండి. ఈరోజు నెక్స్ట్ 2 years 3 years 5 yearsకు రాసుకోకండి. తర్వాత మీరు సెలెక్ట్ ఏ ఏరియాలో ఉండాలనుకుంటున్నారు, మీకు హాస్పిటల్ ఫెసిలిటీసు, స్కూల్స్ ఫెసిలిటీసు, రిక్రియేషన్ ఫెసిలిటీసు ఎంతెంత దూరంలో ఉండాలి, ఆఫీసు ఎంతెంత దూరంలో ఉండాలి, పిల్లల రిక్వైర్మెంట్స్, మీ రిక్వైర్మెంట్స్ వాటిని అన్ని బేరీ చేసుకోండి. తర్వాత బిల్డర్ని సెలెక్ట్ చేసుకునే ముందు ప్లీజ్ గో బ్యాక్ అండ్ సీ దేర్ ప్రీవియస్ ప్రాజెక్ట్స్. ప్రీవియస్ ప్రాజెక్ట్స్ ఎన్ని చేశారు, ఎలా చేశారు, అక్కడ వెళ్ళి వాళ్ళ కస్టమర్స్, ఎగ్జిస్టింగ్ ఓనర్స్ ఉంటారు ఆ ప్రాజెక్ట్స్లో, ఆ ఓనర్స్తో వెళ్ళి కలిసి మాట్లాడండి. యు ఆర్ టేకింగ్ ఎ వెరీ బిగ్ డెసిషన్ ఇన్ లైఫ్ ఆఫ్ బయింగ్ ఎ హోమ్. జస్ట్ డోంట్ గో బై ఎ వర్డ్ ఆఫ్ యువర్ ఫ్రెండ్ ఆర్ రిలేటివ్ ఆర్ సంబడి. బ్లైండ్గా వెళ్ళొద్దండి. ఈ బ్లైండ్గా వెళ్ళి కొనడం అనేది ఎక్కువగా ఎన్ఆర్ఐస్ చేతుల్లో జరుగుతుంది. ఎన్ఆర్ఐస్ అనేవి బికాస్ దే ఆర్ రిమోట్ ఫ్రమ్ ది ప్లేస్. మా ఫ్రెండ్ కొన్నాడు, మా బావమరిది కొన్నాడు, మా అన్న కొన్నాడు, లేదా మా బాబాయ్ కొన్నాడు అని చెప్పి కొనేస్తారు. నాలాంటి వాళ్ళకి తెలిసిన వాళ్ళు చెప్పారని కూడా కొనేస్తుంటారు. 90% అలా అవుతుంది. అది వాళ్ళ ఇన్పుట్స్ తీసుకోండి. అదేదో అంటారు కదా, సబ్కా సున్నా అప్నా గానా అని చెప్పి. సో అందరి దగ్గర ఇన్పుట్స్ తీసుకోండి, అందరి దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకోండి, దాన్ని కొలేట్ చేసుకొని కూర్చోండి, ఫ్యామిలీతో డిస్కస్ చేసుకొని డిసైడ్ చేసుకోండి. బిల్డర్ సెలెక్షన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో యూ నీడ్ టు లుక్ అట్ ది ట్రాక్ రికార్డ్. ఇంతకుముందు ఏం చేశారు, ఏమీ చేయకుండా కొత్త బిల్డర్ దగ్గర కొంటున్నప్పుడు బీ కాషియస్. సో వాట్ ఈస్ ద ట్రాక్ రికార్డ్, వాట్ దే హావ్ డన్ అని చెప్పి అనేసి. ఐఎమ్ నాట్ అగేన్స్ట్ ది న్యూ బిల్డర్స్ కమింగ్ ఇన్ టు ద మార్కెట్. నేను కూడా ఒకరోజు న్యూ బిల్డర్నే, ఈరోజు కొత్త పాతాని కాదు సార్, ఎవరైతే నిజాయితీగా పనిచేస్తున్నారనేది మ్యాటర్ ఇక్కడ. అబ్సల్యూట్లీ. తర్వాత లొకేషన్, ఆ లొకేషన్ ఎలా ఉంది, చుట్టుపక్కల ఎలా ఉంది. మీరు ఒక ప్రాపర్టీ కొనాలి అని అనుకున్నప్పుడు డోంట్ మేక్ ఎ డెసిషన్ just by visiting site once with your friends or relatives. Right. You go alone, see it, and you go with friends, you go with relatives. Everybody will give their comments, will give their feedback. దీనిలో ప్లస్లు చెప్తారు, మైనస్లు చెప్తారు. మీరు ఇంకా కొనలేదు కాబట్టి పబ్లిక్ విల్ గివ్ ఫ్రాంక్ ఒపీనియన్. అదే కొన్న తర్వాత మొహమాటానికి బాగుంది, మంచిగా ఉంది అని చెప్పేస్తారు. సో బిఫోర్ యూ టేక్ ది డెసిషన్, ఈ ప్రాపర్టీ నేను తీసుకోవాలనుకుంటున్నాను అనేది కూడా మల్టిపుల్ సైట్ విజిట్స్ చేయండి. అండ్ ఐ థింక్ వన్ షుడ్ టేక్ ఏ
స్పాన్ ఆఫ్ మినిమం 1 to 2 months రైట్ ఇన్ సెలెక్టింగ్ ది ప్రోడక్ట్. రైట్ ఇప్పుడు మార్కెటింగ్ వాళ్ళు సేల్స్ వాళ్ళు అంటారు అయిపోతున్నాయి బుక్ చేసుకో బ్లాక్ చేసుకోండి అని అంటారు. అవును అవును సో వందలు వేలల్లో ఓన్లీ వన్ ఆప్షన్ ఏం కాదు, దెర్ విల్ బి మల్టిపుల్ ఆప్షన్స్ ఫర్ యూ టు చూస్. కరెక్ట్ సో డోంట్ వరీ అబౌట్ ఇట్. కరెక్ట్ సో మీరు ఎందుకు 1 month 2 month 3 months నేను తిరగమంటున్నానంటే ఆ ప్రాజెక్ట్లో ప్రోగ్రెస్ ఉందా లేదా, స్టేటస్ ఎలా ఉంది. సో మీకు ప్రాజెక్ట్ ప్రోగ్రెస్ కనపడుతూ ఉంటే అది హెల్తీ ప్రాజెక్ట్ అని అర్థం. కరెక్ట్ సో మీకు నెలకు పోయినా 3 నెలలకు పోయినా 6 నెలలకు పోయినా అవే మొండిగోడలు అవే కాలమ్స్ వేసి లేదు తుప్పు పట్టిన రాడ్లు అట్లా ఉన్నాయనుకోండి, యూ షుడ్ సెన్స్ దెర్ ఇస్ సంథింగ్ యా రాంగ్, సంథింగ్ ఫిషీ. మీరు దాన్ని వెరిఫై చేసుకోవాలి. సో ఇటువంటివి చేయడం వల్ల ఏమవుతుందంటే మీకు దాని మీద ఒక అవగాహన వస్తుంది. Yeah. తర్వాత చుట్టుపక్కల ప్రాజెక్ట్స్ కూడా తిరగండి. ఇప్పుడు నేనేమంటానంటే ఫస్ట్ టైం బయింగ్ హోమ్ ఈజ్ నాట్ రాకెట్ సైన్స్. యా మీరు 10 వెంచర్లకు వెళ్తే 10 మంది వాళ్ళే నేర్పిస్తారు, సార్ దానిలో అది బాగాలేదు సార్ ఇది బాగుంది అని చెప్తారు. అవును 10 వెంచర్లు జరిగితే ప్రతి ఒక్కరు ఏం చెప్తారంటే వేరే ప్రాజెక్ట్ నెగిటివ్స్ చెప్తారు, వాళ్ళ పాజిటివ్స్ చెప్తారు. ఇట్ ఈస్ అప్ టు యూ Yes. టు కొలేట్ ఎవ్రీథింగ్ అండ్ డిసైడ్ వాట్ ఆర్ ప్లస్ వాట్ ఆర్ మైనసెస్, అబ్సల్యూట్ వాట్ ఈస్ ట్రూత్ వాట్ ఈస్ లై, కరెక్ట్. దాని మీద డెసిషన్ తీసుకోవాలి. సో ఇలా చేసినప్పుడు ఏమవుతుందంటే తప్పు చేసేదానికి అవకాశం ఉండదు. ఇంతకీ లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా సార్? అదే అరేంజ్మెంట్. అంటే ఇంత హడావిల్లో ఇంత సిన్సియర్ వర్కర్ మీరు, యాక్చువల్లీ వర్క్ ఆల్కహాలిక్ అని చెప్పచ్చు. షీ ఈస్ ఎ గ్రేట్ సపోర్ట్. షీ డజంట్ వర్క్ హాలిక్ అని అంటారు, నేను వర్క్ ఆల్కహాలిక్ అంటున్నాను మిమ్మల్ని. అంత అడిక్ట్ అయిపోయి ఉన్నారు మీరు వర్క్కి. అబ్సల్యూట్లీ. ఐ డూ ఇట్ మై జాబ్ విత్ ప్యాషన్. అంటే ఇందాక 12 కాపురానికి 12 సూత్రాలు ఉన్నారు. మీ పర్సనల్ లైఫ్కి ఇంతకాలం పాటు సక్సెస్ఫుల్గా మీరు పర్సనల్ లైఫ్ని కూడా లీడ్ చేశారు. దానికి కొన్ని సూత్రాలు చెప్పండి మరి మాకు. నేను మేడం ఐ బిలీవ్ ఇన్ డెలిగేషన్ అండి. నేను ఐ డోంట్ డూ మైక్రో మేనేజ్మెంట్. సో స్టిల్ ఐ థింక్ ఐ స్పెంట్ హ్యాపీలీ. ఐ హ్యాడ్ మై షేర్ ఆఫ్ మై పర్సనల్ లైఫ్ విత్ మై ఫ్యామిలీ, పేరెంట్స్, సిబ్లింగ్స్, వైఫ్, చిల్డ్రన్. సో ప్రతి దానిలో కూడా మేము ఐ థింక్ వీ హ్యాడ్ అవర్ షేర్ ఆఫ్ అవర్ experience and memories. So when you delegate the work by trusting somebody, instead of doing micromanagement, you'll have time. Everybody has 24 hours. Yeah. So the biggest businessman in the world also has 24 hours. We have 24 hours. A normal employee, normal person also has 24 hours. So how you plan and how you do the things, how you get the things done with people, Yeah. makes your personal life and professional life happy. I don't take tensions. I will not have tensions. So నేను ఐఎమ్ ఏ పర్సన్ హూ లుక్ అట్ ది ప్రాబ్లమ్ యాజ్ ఏ ఛాలెంజ్ అండ్ వాట్ ఈస్ ది సొల్యూషన్ ఫర్ ఇట్. Right. తర్వాత డ్యూ డెలిజెన్స్ అది ఎందుకు వచ్చింది, ఎవరి వల్ల వచ్చింది, బ్లేమ్ గేమ్ కానీ దానికి శూరశోధన చేసి కనుక్కోవడం, సోర్స్ రూట్ కాజ్ కనుక్కోవడం నెక్స్ట్ ఎక్సర్సైజ్. ఫస్ట్ ఇమీడియట్లీ యూ నీడ్ టు ట్యాకిల్ ఇట్. పిల్లలు ఏం చేస్తున్నారండి ఇప్పుడు? పిల్లలు పెద్ద అబ్బాయి ఇప్పుడు మహేంద్ర యూనివర్సిటీలో BBA సెకండ్ ఇయర్ చదువుతున్నాడండి. ఆహా. చిన్నవాడు యుఎస్లో నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీలో బోస్టన్లో BBA ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. సో ఇద్దరు ఇటువైపు బిజినెస్ వైపు వచ్చే అవకాశం ఉందండి? 100% దే ఆర్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్. బికాజ్ ఇట్స్ ఫ్యామిలీ బిజినెస్ లా అయింది మీకు. ఆల్రెడీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. నేను ఫస్ట్ జనరేషన్ ఎంటర్ప్రెన్యూర్. ఎస్. సో ఈవెన్ మై కిడ్స్ దే ఆర్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్. సో దే ఆర్ షోయింగ్ కీన్ ఇంట్రెస్ట్ ఇన్ లెర్నింగ్ ఫ్రమ్ మీ. ఈ ఒక్క ప్రశ్నతో ముగిస్తాను. చెప్పండి. ఫస్ట్ జనరేషన్ ఎంటర్ప్రెన్యూర్ కష్టాలు అంటే ఏం చెప్తారు? ఫస్ట్ జనరేషన్ ఎంటర్ప్రెన్యూర్ అంటే మేడం నేను ఏమంటానంటే డూయింగ్ బిజినెస్ ఇస్ లైక్ స్విమ్మింగ్ అండి. స్విమ్మింగ్ అనేది ఎలా అయితే మీరు పుస్తకాల్లో చదివి యూట్యూబ్లో వీడియో చూసి నేర్చుకుని నీళ్ళలో దూకేది కాదు. స్విమ్మింగ్ అనేది నీళ్ళలో దూకి నేర్చుకోవాల్సిందే. అలానే వ్యాపారం కూడా ఫర్ ఫస్ట్ జనరేషన్ ఎంటర్ప్రెన్యూర్ అనే వాడికి ఇలానే ఉంటుంది. సో సెకండ్ జనరేషన్ వాళ్ళకి ఏంటంటే వాళ్ళు స్విమ్మింగే, బట్ వాళ్ళకి యూ విల్ హ్యావ్ ఆల్ టూల్స్, ఫ్లోట్ అయ్యేదానికి అవి సప్లిమెంట్స్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ సపోర్ట్ సిస్టమ్ రెడీగా ఉంటుంది. మంచి పూల్ ఉంటుంది, అంబియన్స్ ఉంటుంది. వాళ్ళకి దే హ్యావ్ ది లగ్జరీ ఆఫ్ డూయింగ్ వాట్ దే వాంట్ టు డూ అట్ వాట్ ఎవర్ ద టైమ్ దే లైక్. బట్ యాజ్ ఏ ఫస్ట్ జనరేషన్ ఎంటర్ప్రెన్యూర్ అలా ఉండదు. అన్ని ఛాలెంజెస్, హార్డ్షిప్స్ అవన్నీ ఉంటాయి. సో ఇట్స్ ఎ డిఫరెంట్ ఛాలెంజింగ్ థింగ్. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ బీయింగ్ ఏ ఫస్ట్ జనరేషన్ ఎంటర్ప్రెన్యూర్, సెట్టింగ్ ది బెంచ్ మార్క్ అండ్ ఎస్టాబ్లిషింగ్ ది ఎంపైర్. ఇది ఒకటి మేడం. నేను యాక్చువల్లీ ఏంటంటే నేను ఎక్కడి నుంచి వచ్చినా ఎప్పుడు గుర్తుపెట్టుకుంటాను. నేను చాపాడు స్కూల్లో చదివాను, ప్రొద్దుటూరు పాలిటెక్నిక్ కాలేజీలో చదివాను. అన్ని గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్సే చదివిందంతా కూడా. సో నేను ఐ గో బ్యాక్ టు మై రూట్స్. నేను మా చదివిన స్కూల్ ఏదైతే ఉందో ఎలిమెంటరీ స్కూల్, ఆ స్కూల్లో ఎవ్రీ ఇయర్ వెళ్ళేసి చదువుకున్న పిల్లలకి స్కాలర్షిప్స్, గిఫ్ట్స్. తర్వాత ఒక 3 years నుంచి స్టార్ట్ చేసాను, 3-4 years నుంచి. సో గవర్నమెంట్ స్కూల్స్లో పిల్లలకి యూనిఫామ్స్ ఇస్తుంది గవర్నమెంట్, కానీ స్పోర్ట్స్ యూనిఫామ్స్ ఇవ్వరు. సో నేను
ఈ ఇయర్ తెలంగాణ అండ్ ఆంధ్ర 2 రాష్ట్రాల్లో 5,000 స్టూడెంట్స్కి నేను మంచి గుడ్ క్వాలిటీ స్పోర్ట్స్ డ్రెస్సెస్, షూస్, తర్వాత వాటర్ బాటిల్స్, స్కూల్ బ్యాగ్స్ హై క్వాలిటీ ఇచ్చాను. సో మా గవర్నమెంట్ స్కూల్లో పిల్లలకి. సో నైస్. హైదరాబాద్లో అన్ని గవర్నమెంట్ స్కూల్స్ని మీరు ఐడెంటిఫై చేశారు. నేను చదివిన స్కూలే ఉంది మేడం, నయాబజార్ గవర్నమెంట్ స్కూల్. ఆ స్కూలు తర్వాత నేను అక్కడ ప్రాజెక్ట్స్ చేస్తాను ఏరియాలో, మల్లంపేట, బాజ్పల్లి, షంబీపూర్ ఆ ఏరియాలో గవర్నమెంట్ స్కూల్స్, నిజాంపేట ఆ స్కూల్స్ని ఐడెంటిఫై చేసి. యాక్చువల్లీ గవర్నమెంట్ స్కూల్స్లో రియల్ టాలెంట్ ఉంటుంది మేడం. అవునండి. గవర్నమెంట్ స్కూల్స్లో పిల్లల్లో చాలా టాలెంట్ ఉంటుంది, ఫైర్ ఉంటుంది. సో దే ఆర్ ది వన్స్ యాక్చువల్లీ హూ హెస్ గాట్ గ్రేటెస్ట్ టాలెంట్ ఇన్ ది కంట్రీ. కానీ గవర్నమెంట్ ఏమవుతుందంటే స్కూల్స్, ఇన్స్టిట్యూషన్స్ సారీ టు సే నిర్వీర్యం అయిపోతుంది. ఫోకస్ కానీ దాని మీద. అండ్ ఇంకొకటి దానికి కారణం కూడా ఏంటి అని అంటే, జనరల్లీ మన ఇండియాలో వాట్ ఐ అబ్జర్వ్డ్, మనం ఒకసారి ఒక ఇన్స్టిట్యూట్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ వెనకవైపు కూడా వెనక్కు తిరిగి చూడరు. సో కృతజ్ఞత అండ్ గివింగ్ బ్యాక్ టు ది ప్లేస్, ఐదర్ ఇట్ ఈస్ టు యువర్ నేటివ్ ప్లేస్ ఆర్ టు ది ఇన్స్టిట్యూట్స్ వేర్ యూ స్టడీడ్. సో ప్రైవేట్ కాలేజీలో ఇవాళ రేపు చదువుతున్నారు, వాళ్ళు ఏమి చాలా డొనేషన్స్ డబ్బులు తీసుకొని చదివిస్తున్నారు కాబట్టి అక్కడ ఏం కృతజ్ఞత చూపించాల్సిన అవసరం అంత లేకపోవచ్చు. కానీ ఈ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్లో మీగర్ ఫీజెస్తో చదివి పైకి వచ్చి చాలా పెద్ద పెద్ద స్థాయిలో ఉన్న ఎంతోమంది ఉన్నారు, దేశ విదేశాల్లో ఉన్నారు. కానీ ఎవరు కూడా దే డోంట్ గో బ్యాక్ అండ్ వాట్ వీ కెన్ డూ అనేది. గవర్నమెంట్ కొంతవరకే చేయగలదు, బట్ ఇండివిజువల్స్ కూడా చేయగలిగితే ఏమైందంటే అక్కడ నుంచి మంచి సిటిజన్స్ తయారొస్తారు, మంచి టాలెంటెడ్ పీపుల్ ఉంటారు అనేది నేను అనుకుంటాను అనమాట. సో ఈ గవర్నమెంట్ స్కూల్స్లో ఫెసిలిటీస్ ఇంప్రూవ్ చేయాలి, వాళ్ళకు మంచి రెస్పెక్ట్ఫుల్గా ఉండాలి అనే ఉద్దేశంతో చేస్తూ ఉన్నాము. దెన్ ఇప్పుడు ఏమవుతుందంటే గవర్నమెంట్ స్కూల్స్లో పిల్లలు టీచింగ్ స్టాఫ్ ఉండరు, తక్కువ ఉంటారు. సో అందుకని ఏం చేస్తున్నారు, తాహతు లేని వాళ్ళు కూడా పాపం అప్పులు చేసి ప్రైవేట్ కాన్వెంట్ స్కూల్స్లో చిన్న చిన్న వాటిలో చేర్పిస్తున్నారు. అదే ఈ స్కూల్స్ని కానీ మనం ఈక్విప్ చేస్తే అక్కడ మంచి వాళ్ళు, ఇప్పుడు మా సైట్స్లో వేల మంది లేబర్ ఉంటారు మేడం. లేబర్ ఏం చేస్తారంటే వర్క్ వెళ్ళినప్పుడు పిల్లల్ని లేబర్ క్యాంప్స్లో వదిలేసి వెళ్తారు, వీళ్ళకి చదువు ఉండదు పాపం. అందుకని మేము ఏం చేస్తాం, ప్రతి లేబర్ క్యాంప్లో పిల్లలకి సరస్వతి విద్యా మందిర్ అని చెప్పేసి పెట్టేసి పిల్లలకి చదువు చెప్తాము. వాళ్ళకి మధ్యాహ్నం భోజనం కూడా పెడతాము. సో భోజనం గురించి అన్న వస్తారని చెప్పేసి అట్లీస్ట్ రాయడము చదవడం నేర్చుకున్నారనుకోండి, నేర్చుకుంటే వాళ్ళకి లైఫ్లో ఉపయోగపడుతుంది, మోసపడకుండా ఉంటారు భవిష్యత్తులో. సో అలానే గవర్నమెంట్ స్కూల్స్లో ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ తర్వాత స్కూల్స్ టీచర్స్ కానీ లేకపోవడం అనేది మా ట్రస్ట్ ద్వారా ఈ ఇయర్ నుంచి స్టార్ట్ చేశాము. సో కొన్ని స్కూల్స్ని ఐడెంటిఫై చేసి మేము టీచర్స్ని వాళ్ళకి ఇస్తాము. సో ఆన్ అవర్ రోల్స్ వీ విల్ పే దెమ్ ఆన్ అవర్ ట్రస్ట్. సో దే విల్ టీచ్ మ్యాథ్స్, సైన్స్ అటువంటి వాటికి కొంతన్నా వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇంపార్ట్ చేసినట్టు ఉంటుంది అనేది ట్రస్ట్ ద్వారా. ఇంకా చాలా చాలా కార్యక్రమాలు చేద్దామని అనుకుంటున్నాం మేడం. ఎక్స్పాండ్ చేసి పుట్టినందుకు ఆంధ్ర రాష్ట్రము, జీవితాన్ని జన్మని ఇచ్చినందుకు తెలంగాణకి, ఈ 2 రాష్ట్రాలకి నేను రుణపడి ఉన్నాను. సో అండ్ బేసికలీ I want to start from the places where I did projects. సో మల్లంపేటలో నా ప్రస్థానం స్టార్ట్ అయింది, ఎంటర్ప్రీనియర్ జర్నీ. ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడం ప్రణీత్ హోమ్స్తో. సో అక్కడి నుంచి మేము ఒక జాగ్రఫీలో మేము ఒక స్టార్ట్ చేసామంటే ఇంకా అలా విస్తరిస్తామన్నమాట. అలానే బీరంగూడ ఏరియాలో, తర్వాత బౌరంపేట ఏరియాలో, ఇప్పుడు దొండిగల్ ఏరియాలో. సో ఎనీ ఏరియా వీ స్టార్ట్, దెన్ వీ ఎక్స్పాండ్ ఇన్ దట్ ఏరియా డూయింగ్ మల్టిపుల్ ప్రాజెక్ట్స్ అనమాట. సో ప్రణీత్ అనేది మా అబ్బాయి పేరు, ప్రణవ్ మా అబ్బాయి పేరు. కంపెనీ పేరు ప్రణీత్, వెంచర్ పేరు ప్రణవ్తో స్టార్ట్ అవుతుంది. అండ్ ఇఫ్ యూ సీ మా ప్రాజెక్ట్ నేమ్స్, సో ఇనీషియల్గా అనుకున్నాం A to Z అన్ని ప్రాజెక్ట్స్ మనం ఆల్ఫాబెట్స్తో చేయాలి అనేసి. సో వీ కంప్లీటెడ్ ఆల్ ఆల్ఫాబెట్స్ ఎక్సెప్ట్ Y and Q. ఎందుకో దానికి సరైన పేర్లు దొరక్క. సో ఇఫ్ యూ ఆస్క్ మీ వాట్ ఆర్ యువర్ ప్రాజెక్ట్ నేమ్స్, పిల్లల పేర్లు చెప్పినట్టు A to Z అన్ని చెప్పేయగలను నేను. సో ఐ రిమెంబర్ ఆల్ ది ప్రాజెక్ట్ నేమ్స్. రైట్ ఫ్రమ్ ది బిగినింగ్ వీ డిడ్ ఓన్లీ గేటెడ్ కమ్యూనిటీస్. అంటే గేటెడ్ కమ్యూనిటీ అనే పదం జనాలు డిఫరెంట్గా తీసుకుంటారు. ఒక కమ్యూనిటీ విత్ ఆల్ ఫెసిలిటీస్ అండ్ అమ్యూనిటీస్. ఒక విల్లా అనేది ఓన్లీ వెరీ రిచ్ పీపుల్ కెన్ బై, నార్మల్ మిడిల్ క్లాస్ వాళ్ళకి విల్లా అనేది కష్టము, అఫోర్డ్ చేయలేరు అనే కాన్సెప్ట్ని మీరు పటాపంచలు చేసి ప్రతి ఒక్కళ్ళు చాలా లగ్జరియస్ గేటెడ్ కమ్యూనిటీస్లో అద్భుతంగా బతకచ్చు అనే దానికి ప్రణీతే ఫస్ట్ స్టార్ట్ చేసింది. సో వీఆర్ పయనీర్స్ ఇన్ దట్ సెగ్మెంట్. ఐ రిక్వెస్ట్ యూ కైండ్లీ టు కమ్ అండ్ విజిట్ సమ్ ఆఫ్ అవర్ కాలనీస్. నిజాయితీగా ఉన్న బిజినెస్ మెన్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్న ప్రాజెక్ట్స్ కవర్ చేయడం నా అదృష్టంగా భావిస్తాను. మేడం, యూ విల్ రియలీ అప్రిషియేట్. సో అవర్స్ ఇస్ ద
good destination, good choice for any serious home buyers, first time home buyers. Of course, subsequently also they can buy, but excellent వాళ్ళకు బడ్జెట్లో ఎక్సలెంట్ అమ్యూనిటీస్. మామూలుగా వాల్యూ ఫర్ మనీ అనేది ఇట్స్ నార్మల్ కాన్సెప్ట్, ఎవ్రీబడి సే. వాట్ ఐ సే ఇస్ మోర్ వాల్యూ ఫర్ లెస్ మనీ ఇస్ ప్రణీత్స్ ప్రిన్సిపల్. సో నైస్. అండ్ ఇంతకుముందు నేను చెప్తూ వచ్చినప్పుడు సేల్ ఓవర్ పీరియడ్ ఆఫ్ 4-5 years అసోసియేషన్ అది ఉండాలి అని చెప్పేసి కస్టమర్కి భగవంతునికి భక్తునికి అనుసంధానమైనది అన్నట్లు కన్స్ట్రక్షన్లో కస్టమర్కి బిల్డర్కి మధ్యలో ఆ అసోసియేషన్ చాలా ఉండాలి. అది మేము అద్భుతంగా మెయింటైన్ చేస్తాము. నాట్ ఓన్లీ పొజిషన్ పోస్ట్ పొజిషన్ కూడా మేము కస్టమర్స్తో కస్టమర్ కమ్యూనిటీస్తో మేము అదే మెయింటైన్ చేస్తాము. సో వాళ్ళతో పార్ట్ అయి ఉంటాము. కస్టమర్ ఎంగేజ్మెంట్ అనేది ఈవెన్ ఆఫ్టర్ పొజిషన్ కూడా వీ ఆర్ ఎంగేజ్ విత్ అవర్ కస్టమర్స్ ఇన్ వన్ ఫార్మ్ ఆర్ ది అదర్ బై కండక్టింగ్ ఈవెంట్స్, సోషల్ ఈవెంట్స్, కల్చరల్ ఈవెంట్స్. తర్వాత మేము ప్రణీత్ ప్రీమియర్ లీగ్ అని ఐపీఎల్ లైన్స్లో ప్రణీత్ ప్రీమియర్ లీగ్ అని మేము ఒక 3 seasons కూడా కండక్ట్ చేసాము. సో ప్రతి కమ్యూనిటీ నుంచి ఒక టీంని సెలెక్ట్ చేసి వాళ్ళకి కూడా సేమ్ ఇప్పుడు ఐపీఎల్ జెర్సీలు వాళ్ళకు డ్రెస్ కోడ్ ఉన్నట్టు జెర్సీలు డ్రెస్ కోడ్ గ్రౌండ్ బుక్ చేసి టోర్నమెంట్స్ కండక్ట్ చేసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ది సిరీస్, మ్యాన్ ఆఫ్ ది సిరీస్కి స్కూటీ, మ్యాన్ ఆఫ్ ది టోర్నమెంట్ విన్నర్కి 5 lakhs, 3 lakhs, 2 lakhs అట్లా. ఇట్ ఈస్ ఓన్లీ టు గెట్ బాండింగ్ బిట్వీన్ ది కమ్యూనిటీస్. విత్ ఇన్ ది కమ్యూనిటీ ఎలాగో వాళ్ళు కలిసే ఉంటారు. సో అవర్ ఆబ్జెక్టివ్ ఈజ్ ఆల్ ప్రణీత్ కమ్యూనిటీస్ ఎప్పుడైనా ఒకటే వాళ్ళలో వాళ్ళు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రణీత్ కమ్యూనిటీస్ వాళ్ళు ఒక ఫంక్షన్ చేస్తున్నారు అనుకోండి, ఆ కమ్యూనిటీ ఒక 100-150 members కమ్యూనిటీ అనుకుందాం. అది దే వాంట్ టు డూ ఏ బిగ్ ఫంక్షన్, సో వేర్ దే హ్యావ్ టు గెట్ అరౌండ్ 400-500 people. అక్కడ క్లబ్ హౌస్ కానీ కమ్యూనిటీ కానీ వాళ్ళకి ఉపయోగపడదు. దే కెన్ యూజ్ అదర్ ప్రణీత్ కమ్యూనిటీ వేర్ యూ హ్యావ్ ఎ బిగ్గర్ ఫెసిలిటీస్. సో దాట్ బాండింగ్, దట్ అసోసియేషన్ వీ ట్రై టు బిల్డ్. ఒక ఫ్యామిలీ సపోర్ట్ లా ఇస్తున్నారు అందరు. ఎగ్జాక్ట్లీ, ఇట్స్ ఎన్ ఎకో సిస్టమ్ బేసికలీ. ప్రణీత్ అనేది ఒక ఫ్యామిలీ, ఫ్యామిలీస్ ఆఫ్ ఫ్యామిలీస్ యాజ్ వన్ ఎకో సిస్టమ్. అండ్ ఇట్స్ ఎ గ్రేట్ feeling. So whenever I go to any of my completed projects, everybody welcomes me with great love and affection. Sir, please do come. ఈ శ్రీశైలం, షిరిడి, అహోబిలం, అయోధ్య, టీటీడీ ఇవన్నింటికి ఎలా కనెక్ట్ అయ్యారు, ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే ఏం చెప్తారు? It's basically community related. Business is one side, multiple activities in different businesses on one part. చెప్పాను కదా, మా నాన్నమ్మ అల్లాడిపల్లి అనే చోట శివరాత్రికి అన్నసత్రం అని కండక్ట్ చేసేది, ఐ మీన్ ఆర్గనైజ్ చేసేది 3 days. సో ఆ ప్రిన్సిపల్స్ మీద వాటికి చేయాలి అని కరివేన సత్రం అని ఒకటి, దెర్ ఇస్ అన్ ఆర్గనైజేషన్. ఇట్ పర్టైన్స్ టు ఏ కమ్యూనిటీ. ఐ డోంట్ నో వెదర్ ఐ కెన్ టేక్ ది నేమ్ ఆర్ నాట్. ఆ కమ్యూనిటీ బేస్డ్, ఇట్స్ 120 years old ఆర్గనైజేషన్. వాళ్ళు అక్కడ అన్నదానం చేస్తారు. మంచి సంస్థ. అయితే అది ఒక స్టేజ్లో ఉండేది. సో నేను ఎంటర్డ్ ఇంటూ దట్ ఆర్గనైజేషన్ యాజ్ ఏ ఆనరీ ప్రెసిడెంట్గా జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత దాన్ని చాలా డెవలప్ చేసి శ్రీశైలం, తర్వాత షిరిడి, అరుణాచలం, నైమిషారణ్యం, మల్టిపుల్ ప్లేసెస్లో కొత్తవి బిల్డింగ్స్ కట్టడము, కొత్తవి సత్రాలు స్టార్ట్ చేయడము. సో అక్రాస్ ది కంట్రీ ఎవ్రీ డే అరౌండ్ 8,000 to 10,000 people విల్ హ్యావ్ ఫుడ్. అక్కడ మెయింటెనెన్స్ అంతా అదంతా ఎవరు చూసుకుంటున్నారు? అది కరివేన ట్రస్ట్ ఉంది మేడం. ట్రస్ట్ మా సెక్రటరీ గారు డాక్టర్ వేణుగోపాల్ గారు అని ఉన్నారు. ఇంకా టీం ఉంది, వాళ్ళందరూ కలిసి చేస్తారు. సో మల్టిపుల్ లాట్ ఆఫ్ ఎంప్లాయీస్ ఆర్ దేర్ ఇన్ ఎవ్రీ సత్రం. సో 8,000 to 10,000 people మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్ అండ్ డిన్నర్ రూపంలో చేస్తారు. అకామిడేషన్ అండ్ ఫుడ్ రిలీజియస్ పిలిగ్రిమ్ సెంటర్స్లో, మల్టిపుల్ ప్లేసెస్లో. దట్స్ సో నైస్ రియల్లీ. చాలా సంతోషంగా ఉంది సార్. ఒక మంచి వ్యక్తి జర్నీ చేసినప్పుడు మా పుస్తకాల్లో ఒక పేజీలో ఒక గ్రేట్ పర్సనాలిటీ గురించి ఒక ఇంటర్వ్యూ ఉండడం అని అంటే చాలా గొప్పగా అనిపిస్తూ ఉంటుంది యాజ్ అ జర్నలిస్ట్గా. సచ్ ఎ వండర్ఫుల్ కాన్వర్జేషన్. మీలానే మీ బిజినెస్ కూడా చాలా ట్రాన్స్పరెంట్గా ఉంటుందని నేను గట్టిగా నమ్ముతున్నాను. అలాగే మీ దగ్గర ఎవరైతే బయర్స్ ఉన్నారో, ఈ ఫ్లాట్స్ కొన్నవాళ్ళు ఎవరైతే, లేదంటే విల్లాలు కొన్నవాళ్ళు, వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారని నేను గట్టిగా నమ్ముతున్నాను. 100%. ఇంత కష్టపడి వచ్చిన వ్యక్తి ఎప్పుడు అయాచితంగా వచ్చిన ₹1 గురించి ఎప్పుడు పాకులాడని నేను గట్టిగా నమ్ముతున్నాను. అబ్సల్యూట్ సచ్ ఎ వండర్ఫుల్ కాన్వర్జేషన్ నరేంద్ర గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.